ఈరోజు మన లేఖన భాగం యెషయా గ్రంథము 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8 వచనాలు మనం ధ్యానిస్తాం ఈ మొదటి భాగంలో. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలు మనకు అర్థం కావాలి అంటే, రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు అర్థమైతే యెషయా గ్రంథం 32వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. ఇద్దరు రాజుల గురించి మనకు అర్థం కావాలి. ఆ ఇద్దరు రాజుల గురించి మనకు తేడా తెలిస్తే యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో యెషయా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, యెషయా ద్వారా దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. మొదటి వచనాన్ని చూద్దాం, తర్వాత రాజుల గ్రంథానికి వెళ్దాం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఏం మాట్లాడుతున్నాడు? రాజును గూర్చి మాట్లాడుతున్నాడు, అధికారులను గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ రాజు ఎలాంటోడైతే ప్రజలు ఎలా తయారవుతారు, అధికారులు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు అన్నది తరువాతి 7 వచనాల్లో మనకు వర్ణించబడింది. అయితే ఇద్దరు రాజును చూద్దాం. ఒక ఆయన పేరు అహాజు, ఇంకొక ఆయన పేరు హిజ్కియా. తెలుసు కదా ఇద్దరు మనకి. అహాజు నాన్న అయితే హిజ్కియా కొడుకు. వీళ్ళిద్దరికీ ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత దూరం ఉంది అనేది మనం ఆలోచించాలి. నాన్న పేరేంటే అహాజు, కొడుకు పేరేంటే హిజ్కియా. నాన్న ఎలా పరిపాలించాడు, కొడుకు ఎలా పరిపాలించాడు, ఈ 2 విషయాలు మనం ధ్యానిద్దాం. అప్పుడు ఇక్కడ రాజును గురించి వర్ణించిన భాగం మనకు అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 16వ అధ్యాయం. ఇంకెప్పుడు మీకు ఈ యెషయా గ్రంథం 32 కనిపించినా మీకు ఈ 2 సందర్భాలు గుర్తుకు రావాలి. 16 అయితే మొదటి వచనం. మొత్తం చదువుకుంటూ వెళ్తాను, మీకు అర్థమైపోతుంది. అంతా వివరించినటువంటి భాగం ఏది. రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యోధారాజైన యోతాము కుమారుడుగు అహాజు ఏలన ఆరంభించెను. అహాజు ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడుగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. ఈ వ్యక్తి పరిపాలన అంతా ఎలాగుందంటే రాజైన దావీదు పరిపాలనలాగా లేదంట. ఇశ్రాయేలు రాజులు ఉన్నారే, విగ్రహారాధనకు లోబడినటువంటి వాళ్ళు, వాళ్ళ పరిపాలనలాగా ఉంది, వాళ్ళలాగా పరిపాలించాడు. 3వ వచనం. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. హేయము అంటే అసహ్యము అని. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఎంత అసహ్యము అనేది లేవియకాండం 18వ అధ్యాయము, లేవియకాండం 20వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాన్ని తర్వాత మీరు చదవండి. చదువుతూ ఉన్నప్పుడే ఏంటి ఇలా కూడా ఉంటారా జనాలు, ఇంత వింతగా ప్రవర్తిస్తారా, ఇంత హేయముగా ప్రవర్తిస్తారా అని మనకు అనిపిస్తుంది. హేయము అనే పదం మీకు అర్థం కావాలంటే, అసహ్యం అనే పదం మీకు అర్థం కావాలంటే ఏం చూడాలి? లేవియకాండం 18వ అధ్యాయం అంతా, లేవియకాండం 20వ అధ్యాయం అంతా చదివితే అప్పుడు హేయము అనేది అర్థమవుతుంది. అలాంటి పనులు చేసిన దానికే కనానులో నివసించిన 7 జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టాడు, నాశనం చేశాడు. అలాంటి హేయమైన పనులు ఎవరు చేశారంట? దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజైన అహాజు చేశాడు. ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళాడు అంటే
తన కుమారుని అగ్నిగుండములో దాటించెను. దినవృత్తాంతంలో దహించెను అని ఉంటుంది. అగ్నిగుండంలో దాటించడం అంటే దహించడం అని. మనం ఏదో పీర్ల పండుగకి అగ్నిగుండం వేస్తారే అది అనుకున్నారు మనసులో. అది కాదు. ఇది బెన్ హిన్నోము లోయలో మోలేకు అనేటువంటి దేవుని విగ్రహాన్ని పెట్టి, ఆ దేవుని విగ్రహం ఇలా చేతులు చాపుకొని ఉంటే, రెండు చేతులు ఇలా ఉంటే, ఆ చేతుల కింద మంట మండుతూ ఉంటే, లేదా ఆ చేతుల్లో మంట ఉంటే, ఇలా చేతులు ఉంటే ఈ కింద పెద్ద మంట మండుతుంటుంది, ఆ చేతుల మీద నుంచి మండుతుంటుంది. బిడ్డను తీసుకుని వచ్చి ఇలా ఆ చేతులకు విసిరేయాలి. ఏం చేయాలి? బిడ్డను తీసుకొచ్చి ఆ చేతులు ఇలా విసిరేస్తే ఆ పెద్ద చేతులు అవి ఆ చేతుల్లో పడతాడు బిడ్డ. ఆ పడినటువంటి బిడ్డని ఈ మంట ఏదైతే మండుతూ ఉందో అది ఇనుప విగ్రహం, అది ఇనుప విగ్రహం. అది అలా ఈ మంట మండుతూ ఉంటే ఆ రెండు చేతులు తొట్టిలాగా ఉంటాయి. అందులో బిడ్డ మాడిపోయి కాలిపోయి బూడిదైపోతూ ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద డ్రమ్స్ కొడుతూ ఆ తంబూర్లు సితారాలు వాయిస్తూ సంబరం చేసుకుంటూ ఉంటారు. ఈ బిడ్డ ఏడ్చి ఏడుపు వినపడదు ఆ ఆడంబరంలో, సంబరంలో. ఎందుకు అలా అర్పిస్తారు అంటే, ఒక బిడ్డని మోలేకుకు అర్పిస్తే మిగిలిన బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఒక బిడ్డని మన కుటుంబంలోంచి మోలేకుకి బలిగా అర్పిస్తే మన కుటుంబం బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. ఒక విధంగా గతంలో మనమే నయమేమో, కోళ్ళను బలి అర్పించాం, జంతువులు బలి అర్పించాం. కానీ ఇది తారాస్థాయి. తమ సొంత బిడ్డల్ని బలిగా అర్పించడం, ఆ బిడ్డ కేకలు వినపడకుండా సంబరాలు చేసుకోవడం. ఇలా ఒక వ్యక్తి అర్పించాడా, అర్పించగానే ఇంకొక వ్యక్తి వచ్చి అర్పిస్తాడు. అదే పని, అదొక పండుగ. రాజుగారు తన బిడ్డతో ప్రారంభించాడు అంటే ఇక సామాన్య జనులు ఏం చేస్తుంటారు? ఏదైనా ఒక ఉత్సవాన్ని కానీ, జాతరని కానీ, తిరునాళ్ళను కానీ ప్రారంభించేది ఎవరు? ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఏదో ఒక పెద్ద అధికారో, రాజకీయ నాయకుడు వచ్చి మొదట ఆయన నైవేద్యాన్ని సమర్పిస్తాడు, ఆయన బోనాలు సమర్పిస్తాడు, ఆయన కుటుంబం. ఆ తర్వాత ఇక అందరూ మొదలు పెడతారు. అది పండుగని స్టార్ట్ చేసేటువంటి విధానం. ఇక్కడ రాజైన అహాజు తన కుమారుణ్ణి అర్పించాడు అంటే వరుసలు ఎవరు ఉంటారు? మిగతా సామాన్య జనులంతా ఉంటారు. ఒక్కసారి ఊహించండి దేశం ఎలా మారిపోయింది. బిడ్డనే బలిగా అర్పించాడు అంటే, మంటల్లో వేశాడు అంటే వీళ్ళకి ఏమైనా భావోద్వేగాలు ఉంటాయా? ఎమోషన్స్ ఉంటాయా? అనురాగం ఉంటుందా బిడ్డల పట్ల? సొంత బిడ్డని అగ్నిగుండంలో వేసినోడికి ఇంకెవరి మీదైనా ప్రేమ ఉంటుందా? అది ప్రశ్న. వేరే వాళ్ళని వేశాడు అంటే అదొక అర్థం ఉంది, కఠినాత్ములే అని అనుకోవచ్చు. సొంత బిడ్డనే వేశాడు అంటే వీడికి కఠినాత్ముడు అనే పేరు కూడా, ఆ పదం కూడా చిన్నదైపోతుంది. ఇక వీడికి ఎవరి మీద ఉండదు. ఈ బిడ్డని ఒక్కసారి వేయడం కాదు, వచ్చే సంవత్సరం ఇంకో బిడ్డను వేయాలి కదా, వచ్చే సంవత్సరం ఇంకో బిడ్డను వేయాలి కదా. ఆ మోలేకును అనుసరించినన్ని నాళ్ళు సొంత బిడ్డల్ని అర్పిస్తూనే ఉండాలి. అది ఆరాధన. ఎంత హేయమైన స్థితికి వెళ్ళారు అంటే సొంత బిడ్డల్ని బలిగా అర్పించుకునే స్థితికి వెళ్ళారు. ఇంకా పరిపాలన ఎలా ఉండి ఉంటుంది, ఆ పరిపాలనలో ప్రజలు ఎలా ఉండి ఉంటారు అన్నది ప్రశ్న. రాజే అనురాగం లేనివాడైతే, క్రూరుడైతే ఇక ప్రజల్ని ఎలా చూసుకో ఉంటాడు? మనం వినేటువంటి డైలాగ్ ఏంటంటే, ఆ రాజు చాలా మంచోడు, రాజ్యాన్నంతటిని తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు అనే మాట వినుంటాం. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా బిడ్డే అనేటట్టుగా చూసుకుంటున్నాడు ఆ రాజు. ఇప్పుడు ఈ మాటని అహాజుకి మనం అన్వయింపజేద్దాం. రాజ్యంలో ఉన్న వారందరినీ తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాడంటే అందరినీ తగలబెడుతున్నాడని అర్థం. సొంత బిడ్డని ఏం చేశాడు? ఏమో తగలబెట్టాడు. ఆ రాజు అలా ఉంటే మరి రాజ్యం ఎలా ఉంటుంది? ప్రజలు ఇంకెంత భ్రష్టత్వంలోకి వెళ్ళి ఉంటారు. 4వ వచనం,
మరియు అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయచు వచ్చెను. ఎక్కడ చెట్లు కనపడితే అక్కడ బలిపీఠాలు కట్టారు, ధూపం వేస్తున్నారు, పండుగలు ఆచరిస్తున్నారు. మరి జనులు వాళ్ళ ఇష్టం. 5వ వచనం, సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేల్ రాజైన రమల్య కుమారుడు పెకహును యెరూషలేం మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ ఉన్న అహాజును పట్టణమును ముట్టడి వేశారు, కానీ అతన్ని జయింపలేకపోయారు. దీనికి కారణం వేరే ఉంది. దేవుడు సాయం చేశాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 7:8 ఈయన మంచితనాన్ని బట్టి కాదు, దేవుడు దావీదుకు చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు తప్పించాడు. 6వ వచనం, ఆ కాలమందు సిరియా రాజైన రెజీనును ఏలతును మరలా పట్టుకొని సిరియనులు వశం చేసి ఏలతుల నుండి యోదావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణంలోకి వచ్చి కాపురం ఉండరు. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. అంటే రాజ్యాలను కోల్పోతున్నాడు, భూభాగాల్ని కోల్పోతున్నాడు అతని భక్తిహీనతకి. 7వ వచనం, ఇట్లుండగా అహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారమును తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, ఈ సిరియా ఇశ్రాయేల్ నుంచి తప్పించమని దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొని అష్షూరుకు పంపించాడు. పంపించి 8వ వచనం, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజు అయిన తెగ్లత్ పిలేసర్ వద్దకు దూతలను పంపగా. అష్షూరు రాజుని ఆశ్రయించాడు ప్రమాదంలో. అది కూడా దేవాలయంలో ఉన్న వెండి బంగారు ఉపకరణాలు తీసి మరి పంపించి మరీ ఆశ్రయించాడు. అంటే దేవుణ్ణి వెక్కిరించి దేవుడికి వీపు చూపించి అష్షూరు రాజు వైపు ముఖాన్ని తిప్పుకొని శరణు వేడుతున్నాడు. నేను నీ దాసుని నీ కుమారుణ్ణి అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానము కాదా అన్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి నేను నీ కుమారుణ్ణి అంటున్నాడు తెగ్లత్ పిలేసర్తో. దేవాలయంలో వస్తువులు తీసుకుని వెళ్ళి ఇంకొక రాజుకి ఇచ్చి సహాయం చేయమని అడుగుతున్నాడు. అంటే దేవుడు పనికిరాడు అనేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు. తర్వాత చూడండి 10వ వచనం, రాజైన అహాజు అష్షూరు రాజైన తెగ్లత్ పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూసి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. ఆ దమస్కు వెళ్ళాడు. మీటింగ్ అక్కడ జరిగింది ఇద్దరికి. ఆ దమస్కు రాగానే ఒక బలిపీఠాన్ని చూశాడు. భలే నచ్చింది. వాస్తవానికి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని ఎలా కట్టాలో దేవుడు చెప్పాడు, నిర్గమకాండలో చెప్పాడు. మలిచినటువంటి రాళ్లతో దాన్ని కట్టకూడదు, దాని మీద ఎలాంటి ఉలిని సుత్తిని వాడకూడదు, న్యాచురల్గా ఉండేటువంటి రాళ్ళతో సహజసిద్ధమైన రాళ్ళు తీసుకొని పేర్చాలి. బలిపీఠానికి ప్రాముఖ్యత కాదు ఇక్కడ, బలిపీఠ రూపానికి ప్రాముఖ్యత కాదు ఇక్కడ, బలిపీఠానికి అర్థం, దాని మీద అర్పించబడే బలికి అర్థం, అర్పించేటువంటి మనిషి, ఆ మనిషి మనసులో ఉన్నటువంటి ఆలోచన, దీన్ని చూస్తాడు దేవుడు. మలచబడిన బలిపీఠము, ఒక సుందరంగా అలంకరించినటువంటి బలిపీఠాన్ని పెట్టుకుంటే బలిపీఠం మీద ఇష్టం ఏర్పడుతుంది, బలి అర్పించిన ఉద్దేశం కోల్పోతాం. కానీ దమస్కుకు వచ్చిన తర్వాత అహాజు ఒక బలిపీఠాన్ని చూశాడంట. దాని పోలిక, దాని మచ్చు, దాని పని విధం, అంతా పని విధం అంటే మనుషులు చేసినటువంటి విధానం నచ్చింది. ఏం చేస్తాడంట, యాజకుడైన ఊరియాకు పంపించాడు దాన్ని. ఇదిగో ఇలాంటి బలిపీఠం చెయ్యి. మరి దేవుడు చెప్పిన బలిపీఠం, మోషే చేసిన బలిపీఠం, సొలొమోను పెట్టిన బలిపీఠం, అది నచ్చలే. పెద్దగా డిజైన్ లేదు దానికి డిజైన్ లేదు. బలిపీఠానికి డిజైన్ ఎందుకు? దాని మీద పెట్టి కాల్చడానికి డిజైన్ ఎందుకు? మనం బ్యాండ్ కట్టుకుంటాం, దానికి గాయమైంది, దీనికి బ్యాండేజ్ వేసుకుంటాం కదా. ఈ బ్యాండేజ్కి కలర్ అవసరమా? మ్యాచింగ్ అవసరమా? బ్యాండేజ్ ఏ కలర్లో ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా. అలా కాదండి,
చీరకు తగిన మ్యాచింగ్ బ్యాండేజ్ ఒకటి ఇవ్వండి ఇస్తారా? ఇవ్వరు కదా. కొన్నింటికి డిజైన్స్ ఉండవు, కొన్నింటికి కలర్లు ఉండవు, ఛాయిస్ ఉండవు, ఒకటే ఉంటుంది, అది తీసుకోవాలి. బలిపీఠం అంటే దేవుడు ఎలా చేయమని చెప్పాడు అంతే. సహసిద్ధంగా ఉన్న రాళ్లతో, మలచినటువంటి రాళ్లతో దాన్ని నిర్మించాలి. దాన్ని ఎక్కడానికి మెట్లు, చుట్టువైపున 4 కొమ్ములు. ఎందుకు అంటే దేవుణ్ణి ఆశ్రయించడానికి. దమస్కులో ఉన్న బలిపీఠం నచ్చిందంట. అంటే యెహోవా చెప్పిన ఉద్దేశం నచ్చలే ఆయనకి. కొడుకుని అర్పించినవాడి దగ్గర ఇవన్నీ మాట్లాడచ్చా? ఈరోజు చాలామంది చర్చిలకు వెళ్తారు. ఏ చర్చికి వెళ్తారు? పలానా చర్చిలో వాక్యం బాగా చెప్తారు అనే చర్చికి వెళ్ళరు. ఏ చర్చికి వెళ్తారు? పెద్ద చర్చికి వెళ్తారు, అందంగా ఉండే చర్చికి వెళ్తారు, అనుకూలతలు ఉండే చర్చికి వెళ్తారు, ఎక్కువ మంది వెళ్ళే చర్చికి వెళ్తారు. ఎందుకలా అంటే వీళ్ళకి నచ్చింది అది. మనకు నచ్చినట్టు కాదు మనం బలిపీఠాలను కట్టుకోవాల్సింది. దేవుడు చెప్పినట్టు. చర్చ్ ఉపయోగం ఏంటంటే, పని ఏంటంటే వాక్యాన్ని బోధించడం అంతే. వాక్యాన్ని బోధించేదానికి దీని డిజైన్తో పనే ఉండదు. వాక్యాన్ని బోధించేదానికి డిజైన్తో పనే ఉండదు. మీరు చూడండి, చర్చెస్ కట్టే విధానం చూడండి. చర్చి ఎంట్రన్స్లో పెద్ద మంటపంలాగా అలా పైకి కడతారు, అక్కడి నుంచి ఇంకొంచెం పైకి కడతారు, అక్కడి నుంచి ఇంకొంచెం పైకి కడతారు. అంటే 3 దఫాలుగా ఇలా కడతారు, పైకి కడతారు. ఆ పైన పెద్ద చర్చిగా పెద్ద సిలువ పెడతారు ఆ పైన. అది ఒక పెద్ద, మనం గాలి గోపురం చూస్తాం కదా దేవాలయానికి వెళ్ళేటప్పుడు. గాలి గోపురం తెలుసా మీకు? గాలి గోపురం ఉంటుంది. అలా గాలి గోపురంలాగా పెద్దది కడతారు పైకి. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు అది అని. దాని తర్వాత వెనకాల చిన్న అగ్గిపెట్టిలాగా ఒక నిర్మాణం వచ్చి ఆగిపోతుంది. చర్చ్ అంటే ఎలాగే ఉంటుంది మీరు చూస్తే. ముందు వైపు పెద్ద ఆర్భటం ఉంటుంది, ఒక అగ్గిపెట్టిలాగా కొంచెం వెనకాల కూర్చుంటుంది. వాస్తవంగా వాక్యం చెప్పేది ఈ అగ్గిపెట్టిలోనే, వాక్యం చెప్పేది ఈ అగ్గిపెట్టిలోనే. మరి అదెందుకు గాలి గోపురంలాగా? అక్కడ మళ్ళీ పోటీ. ఆ చర్చి వాడు హైటు 60 అడుగులు, మనం 80 అడుగులు కట్టాలి. 80 అడుగులు పైకి. ఇంకొకడు మనం 100 అడుగులు కట్టాలి, మనం 110 కట్టాలి. దాన్ని పెంచుకుంటూ పోతే ఏమొచ్చింది? పోనీ అక్కడేమైనా చెప్తున్నావు, అక్కడెవరైనా కూర్చుంటారా? అక్కడెవరు కూర్చోరు మరలా. జస్ట్ షో. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నాకు ఎప్పటి నుంచో అనుమానం, ఎందుకని చర్చ్ డిజైన్ ఇలాగుంది. చర్చ్ అంటే ఎదురుగా వ్యక్తులు కూర్చోంటారు, వేదిక మీద బోధకుడు ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, ఇలా సరిపోతుంది. కానీ ఆ ముందు వైపు విపరీతమైన డిజైన్ పెట్టి ఆ గ్లాసెస్ తెస్తారు. ఆ బ్లూ కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు, అదంతా మిక్స్ అయి ఉంటుంది. గ్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే చూపెడుతున్నారు, అన్న గ్లాస్ కాస్ట్ ఎంతో తెలుసా అన్నాడు. మనకెలా తెలుస్తుంది? తెలీదు అన్నాం. ఇది 5 లక్షలు, ఇది 5 లక్షలు. ఎందుకు? దాన్ని ఇక్కడ తయారు చేయలేదంట, యెరూషలేములో తయారు చేశారంట. ఆ యెరూషలేములో తయారు చేసే అద్దాలు మహిమ కలిగిన అద్దాలు, అంతే కదా. యెరూషలేములో తయారు చేసే అద్దాలు, అందులో దేవుని ప్రభావం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అలా అద్దం పడగానే జీవితాలు అలా అలా మారిపోతుంటాయి. సరే, ఆ అద్దం మీద కింద పెడితే చూసుకోవడానికైనా పనికొచ్చాడు. పైన పెట్టారు, పైన ఎవరు చూసుకుంటారు? పెట్టవు చూసుకుంటాయా? అద్దం పైన ఉన్నాయి, మొదటి అంతస్తులో ఉన్నాయి. అక్కడ ఎవరు చూసుకుంటారు? చూసుకోవడానికి కాదు, మనం చూసేదానికి. 10 లక్షలు ఎందుకు అద్దాలకి? ఎందుకు చెప్పాను ఇదంతా నేను? బలిపీఠం నచ్చిందా? బలిపీఠం అర్థం ఏంటో తెలియకుండా దమస్కులో బలిపీఠం నచ్చితే, సరే నచ్చింది, ఫోటో తీసుకోవచ్చు కదా. ఇది యెరూషలేములో తయారు చేయాలంట. అది కూడా ఎవరు తయారు చేయాలి? యాజకుడు దగ్గరుండి చేయాలంట. చేశాడా? ఆయన చేశాడు, ఈయన చేయించాడు. అంటే దేవాలయ అర్థాన్ని మార్చేసినటువంటి అహాజు, దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతని మార్చినటువంటి అహాజు. ఈరోజు కూడా చర్చిలు కడుతున్నారా?
ఎలా కడతారు చర్చిలు? మన చర్చికి వచ్చేది 100 మంది కాబట్టి 100 మందికి ఇంత ప్లేస్ ఉంటే సరిపోతుంది, ఇక్కడ ఫ్యాన్ వస్తే బాగుంటుంది, ఇక్కడ లైట్ వస్తే బాగుంటుంది అని కడతారా? ఆ చర్చి వాడు ఎలా కట్టాడో దానికంటే బాగుండాలరా. ఈ చర్చి వాడు ఎలా కట్టాడో దీనికంటే బాగుండాలరా. అంటే చర్చి కడుతుంది నీ అవసరం కోసం కాదు, ఆడంబరం కోసం. దమస్కులో బలిపీఠం నీకు నచ్చింది భక్తితో కాదు, ఇలాంటిది యెరూషలేములో ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, దమస్కు వాళ్ళను కూడా ఫ్రెండ్షిప్ చేసుకోడు, అష్షూరు రాజుని ఫ్రెండ్షిప్ చేసుకోడు. తర్వాత చూడండి 11వ వచనం. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మత్సునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరిచను. ఈయన ఇంకా స్పీడ్గా ఉన్నాడు. ఆయన తాను అంటే ఈయన తందానా బ్యాచ్. ఎందుకని? లేకపోతే డబ్బు ఇవ్వడు. ఎందుకని? రాజకీయ నాయకులు సభ పెడితే పాస్టర్లు పొలోమని పోతారు. రాజకీయ నాయకులు సభ పెడితే పాస్టర్లు ఎందుకు పోతారు? వాళ్ళ దగ్గర పచ్చ నోట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎలక్షన్ టైంలో రాజకీయ పార్టీలు మీటింగ్ పెడతాయి. ఎవరో పెడతాయి? పాస్టర్ల కోసం ప్రత్యేకమైన మీటింగ్లు పెడతారు. ఎందుకని? ఒక్క పాస్టర్ను కొంటే వాడి కింద ఉన్న ఓట్లన్నీ మనకే పడతాయి, సగం ఓట్లు మనకు పడతాయి, అందరింటికి తిరగాల్సిన అక్కర్లే. ఇక చూడాలి, పాస్టర్లు కిటకిటలాడుతుంటారు. అక్కడ కిటకిటలాడుతుంటారు. ఎందుకని? ఒక్కొక్కడికి 5,000 10,000 ఇస్తాడు. ఈ పార్టీ అయిపోయిందా, సరే పో. ఈ రాజకీయ నాయకుడు నీకు నచ్చాడు, ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళావు, ప్రార్థన చేసావో లేకపోతే డబ్బు తీసుకున్నావు, మనం ఆపలేం కదా. సరే, ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి మీటింగ్ పెడతాడు, మళ్ళీ ఈ బ్యాచ్ అంతా అక్కడ కనపడుతుంది. ఈ బ్యాచ్ అంతా మరలా ఆ రాజకీయ నాయకుడి కోసం ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఈ రాజకీయ నాయకుడు ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా, ఈయన కోసం ప్రార్థన చేస్తారు. ప్రభువా పలానా వ్యక్తిని దీవించునైనా గెలిపించునైనా అని ప్రార్థన చేస్తారు. ఎందుకని? 5,000 ఇచ్చాడు కదా. సరే, ఈయన గెలిపించమని ప్రార్థన చేసావు. నెక్స్ట్ వ్యక్తి మరలా మీటింగ్ పెడితే మళ్ళీ సేమ్ ప్రార్థన. ఇంతకు దేవుడు ఎవరిని గెలిపించాలి? ఇద్దరు నెల గెలిపిస్తాడు దేవుడు ఎమ్మెల్యేకి ఒకేసారి. ఇప్పుడు 3వ పార్టీ పెడుతుంది మీటింగ్. పోతారా పోరా ఎగేసుకుని పోతారు. మళ్ళీ ప్రార్థన ఏంటి? ప్రభువా నీ బిడ్డ జ్ఞానం ఇవ్వు, నీ బిడ్డకు శక్తిని ఇవ్వు, నీ బిడ్డకు ఓట్లు వేయించు, నీ బిడ్డను గెలిపించు. మరి ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ, ఈ బిడ్డ, ఈ మూడో బిడ్డ. ఇక తర్వాత వామపక్షాలు ఉంటాయి, ఇవి కూడా మీటింగ్ పెడతాయి. పోరా. వీళ్ళంతా ఎవరి పార్టీ అంటే యాజకుడైన ఊరియా పార్టీ అన్నమాట. ఆ నాయకుడు తానా అంటే ఇది తందానా బ్యాచ్. ఆయన మత్సు పంపించాడు, ఆ ప్రతిమ, ఆ డైమెన్షన్స్ పంపించాడు, షేప్ పంపించగానే ఆయనకు తెలియదు కదా. కొడుకుని దహన బలి అర్పించినోడికి ఏం తెలుస్తుంది? ధర్మశాస్త్రం తెలియదు. కాబట్టి ఊరియా ఏం చేయాలి? రాజుగారు, యెహోవా ఆలయంలో ఉన్న బలిపీఠం ఒక ఉద్దేశంతో కట్టబడింది, దేవుడు చెప్పాడు, మనం దాన్ని మార్చకూడదు. మొలేకుకు బిడ్డని బలిగా అర్పిస్తున్నావు అంటే నీ ఇష్టం, నీ కర్మ, నేనేం చేయలేను. కానీ దేవాలయం అన్నది నా అధికారంలో ఉంది, దేశుని అధికారంలో ఉంది. కాబట్టి బిడ్డను అర్పిస్తావో అది నీ వ్యక్తిగతం, నేనేం చేయలేను. కానీ దేవాలయం నా స్వాధీనంలో ఉంది, దేవాలయంలో ఏం జరగాలో నేను చెప్పాలి, ధర్మశాస్త్రాన్ని పట్టుకుంది నేను. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా కట్టబడిన బలిపీఠాన్ని మార్చడానికి మీరెవరు అసలు? ఒకవేళ మీకు దమస్కులో ఉన్న బలిపీఠం వస్తే అక్కడికే వెళ్ళి సావండి, అక్కడే ఆరాధన చేసుకోండి, ఇది యెహోవా బలిపీఠము, దీన్ని మార్చకూడదు అని ఎవరు చెప్పాలి? యాజకుడైనా ఊరియాని చెప్పాలి. చెప్పాడా? అతడు రాకమునిపే సిద్ధపరిచాడంట. అంత తొందర ఎందుకు, అంత అర్జెంట్ ఎందుకు సిద్ధపరిచావు? టిప్ ఎక్కువ ఇస్తాడని. హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వండి, వాడు పరిగెత్తి ఆర్డర్ తీస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? టిప్ కోసం ఆ బాధ అంతా. టిప్ ఎక్కువ ఇస్తారని, సార్ అంటుంటారు కదా, టిప్ ఇస్తారని. అదే మీరు చూడండి, టోకెన్ తీసుకొని మనమే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది కదా, మనమే ఫుడ్ తెచ్చుకున్నాం అనుకో, అక్కడ మనం ఎంత మొత్తుకున్న వాడు స్పూన్ ఇవ్వడు, గ్లాసులో నీళ్ళు ఇవ్వడు. ఎందుకని?
టోకెన్ ఇచ్చావు, తీసుకుని వెళ్ళిపోయావు, అయిపోయింది. ఏ టిప్పు రాదు అక్కడ. కానీ టోకెన్ లేకుండా వెళ్ళి తీసుకుంటావు చూడు హోటల్లో, తిరిగి 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 తిరిగి, ఎందుకని చివరిలో ఇస్తాడు కాబట్టి. టిప్పు కోసం ఈ గొడవంతా. యాజకుడైన ఊరియా అతడు రాకమునిపే సిద్ధపరిచాడు. అంటే ఆయన రాజు కావచ్చు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి కావచ్చు, అధికారం కలిగిన వాడు కావచ్చు, కానీ దేవాలయంలో వేలు పెట్టేదానికి, బైబిల్లో వేలు పెట్టేదానికి అర్హత లేదు. బైబిల్ దగ్గరకు వచ్చినా, దేవాలయం దగ్గరకు వచ్చినా, దేవాలయం మీద అధికారి అయినటువంటి ఊరియా ఇది తగదు అని చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పాడా? చెప్పలే. ఈరోజు పాస్టర్లు చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? పచ్చ నోట్ల కోసం. ఊరియా బ్యాచ్ ఇదంతా. ఇంతకు మనం ఎందుకు ధ్యానిస్తున్నాం దీన్ని? యెషయా గ్రంథము 32వ అధ్యాయం మొదటి వచనం మీకు అర్థం కావాలంటే, ఇద్దరు రాజుల గురించి అర్థమైతే అది అర్థమవుతుంది. అందులో మొదటి రాజు ఎవరు? అహాజు. ఈయన కొడుకు ఎవరు? హిజ్కియా. హిజ్కియా గురించి ఇంకోటి ఆలోచించాలి. వీళ్ళిద్దరిని ఆలోచిస్తే అప్పుడు యెషయా గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8 వచనాలు అర్థమవుతాయి. ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే. 12వ వచనం, అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూసి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యం అర్పించి పానార్పణం చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. ఇప్పుడు ఎక్కింది భక్తితోనా లేకపోతే మూఢత్వంతోనా? నచ్చినట్టు కట్టాడు, దాని మీద ఎక్కి బలి అర్పిస్తున్నాడు. ఇంతకెవరికి? ఏమో, యెహోవా బలిపీఠాన్ని ఎక్కితే యెహోవాకు అర్పించినట్టు, దమస్కు బలిపీఠం ఎక్కితే ఎవరిని ఆరాధించినట్టు, ఎవరిని కనపరిచినట్టు. యెహోవా చెప్పిన బలిపీఠం వద్దు నీకు, కానీ యెహోవా చెప్పిన బలులు మాత్రం కావాలి. ఇదెట్టవుతుంది? 14వ వచనం, మరియు యెహోవా సన్నిధి ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వము దాన్ని ఉంచెను. అక్కడ ఉన్నటువంటి యెహోవా బలిపీఠాన్ని ఏం చేశాడంట? దాన్ని తీయించాడంట. మరి దీని ప్లేస్ కావాలి కదా, దాన్ని తీయించి దాన్ని ఎక్కడ పడేసి దీన్ని నిలబెట్టించాడు. దేవుడిచ్చిన డెఫినేషన్ని మార్చి పడేశాం. దేవుడు డెఫినేషన్ ఇచ్చాడు, కొన్ని నిర్వచనాలు ఇచ్చాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. వాటిని పీకి పక్కన పెట్టాం. ఎందుకని? మనకు నచ్చట్లే. మనకు నచ్చింది అందులో ఏమడాలంటే దేవుడు చెప్పింది తీయాలి. ఈరోజు పరిచర్య కానీ, చర్చిలు కొడుతున్న విధానం కానీ, బోధన కానీ ప్రతిదీ మారిపోయింది. అంత మారిపోయింది, ఏం లేదు. దేవుడిచ్చినవన్నీ పీకి పక్కన పెట్టేశారు. మొన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ చూశాను. రాజ్ ప్రకాష్ పాల్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడంటే అందరికీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మీకు డ్యాన్స్ రాకపోతే ఎవరికి? చర్చికి వెళ్ళే వాళ్ళకి డ్యాన్స్ ఎందుకు? నా చిన్నతనంలో చిలకలూరుపేట నుంచి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళకి రావాలి డ్యాన్స్, మనకెందుకు డ్యాన్స్? మీకు డ్యాన్స్ రాకపోతే రాకపోతే కనీసం ఇలాగైనా అనండి. ఏమనాలంట? వేదిక మీద చెప్తున్నాడు, కాలు ఇలా అనాలంట, ఇలా అనాలంట. డ్యాన్స్ రాకపోతే వచ్చిన వాళ్ళు మీ ఇష్టం, వేయండి, మీకు వచ్చిన స్టెప్స్ వేయండి. రాని వాళ్ళకి ఇది ఇలా అనాలంట. ఎందుకు చెప్పాడు తెలిసి మాట? వాళ్ళకి ఇలా నేర్పించకపోతే ఇలా అనే వాళ్ళని తప్పు పడతారు. ఇలా అనే వాళ్ళు తప్పు పట్టకూడదంటే వీళ్ళు కూడా ఇలా అన్నారనుకో, మీది తినాలి, నాది తినాలి, అంతా తినాలి. 9 మంది తాగుడుపోతున్నారు అనుకో, 10 వాడు తాగట్లేదు అనుకో, 9 మంది ఏం చేస్తారు తెలుసా? అరే నువ్వు తాకపోతే నా ఫ్రెండే కదరా అంటారా? అనరా? ఎందుకు తాగాలి? వాడు తాకపోతే వీళ్ళు తాగుడుపోతులు అవుతారు, వాడు మంచివాడు అవుతాడు. ఎలాగైనా సరే ఫస్ట్ రౌండ్లో తాగలేదనుకో, సర్లే మామ బలవంత పెట్టండి నిన్ను, నువ్వు మంచిగా తిను మామ అంటాడు. ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ మరలా ఏమైనా చెప్పామా, నువ్వు తాకపోతే నా ఫ్రెండ్ కదరా అంటాడు. సెకండ్ రౌండ్ మళ్ళీ ఒప్పుకోలేదనుకో, సర్లే మామ నువ్వు చిప్స్ తిని అంటాడు. 3వ రౌండ్, చాలా రౌండ్స్ ఉంటాయి అందులోని. 3వ రౌండ్ మరలా ఏమైనా చెప్పామా, ఒప్పుకునేది లేదు, నా కోసం కొంచెం నా కోసం అంటాడు.
4వ రౌండ్ కూడా ఒప్పుకోరాడు. 5వ రౌండ్ మరలా చిట్ట చివరికి వాడి దగ్గర తాపిస్తారు. రౌండ్లు పెరిగే కొద్దీ మత్తు ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు చేసి వికృతి చేస్తులు మామూలుగా ఉండవు. బలవంతంగా పోస్తారు. ఎందుకని వీడు తాగితేనే వీళ్ళందరూ మంచోళ్ళు అవుతారు. వీడు తాకపోతే వీడొక్కడే మంచోడు, వీళ్ళు తాగుడుపోతులు అవుతారు. ఎందుకు చెప్పాను నేను ఇదంతా? ఎందుకు చెప్పాను చెప్పండి? కొంతమంది ఇలా అనలేదనుకో, ఇలా అనేవాళ్ళు తప్పు అవుతుంది. ఎందుకు డ్యాన్స్ చేశారని అందరూ అన్నారనుకో, ఇలా ఇక ఎవరినెవరు తప్పు పట్టేదానికి ఉండదు. మనం మాట్లాడుతున్నాం కదా, ఇలా డ్యాన్స్ వేయకూడదని మాట్లాడాము. ఇలా అననోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే జాన్ పాల్ చెప్పింది కరెక్టు అని అనుకుంటారు. వాళ్ళ చేత కూడా ఇలా అనిపిస్తే వాళ్ళందరూ కలిసి మన మీదకి దాడికి వస్తారు. సరిపోయిందా? లాజిక్ అర్థమైందా మీకు? అందరినీ వెధవలు చేస్తే పెద్ద వెధవ కోసం అందరూ యుద్ధం చేస్తారు మంచి వాళ్ళతో. ఇంకొక మాట చెప్పాను, అందరినీ వెధవలు చేస్తే ఈ చిన్న చిన్న వెధవలందరూ కలిసి పెద్ద వెధవని హీరోని చేసి వీళ్ళని వెధవలు అంటున్న వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. అది వచ్చింది. ఇలా అన్నారంట అంతా. మరి చర్చికి వెళ్ళింది డ్యాన్స్ చేయడానిక? అన్ని పంజాబీ పాటలే, బల్లె బల్లె పాటలు ఉంటాయి కదా, పంజాబీ డ్యాన్స్ ఉంటుంది, సేమ్ అదే డ్యాన్స్, అదే బీటు. ఎందుకురా సినిమా టోన్లో పాటలు రాస్తున్నావు అని ఎవరు అడిగారు, ఉంటారు కదా, అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నాడు, ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలన్నీ సినిమా టోన్సేనంట. కొలాయి దగ్గర గొడవలు జరుగుతుంటాయి. నువ్వు దొంగ అందనుకో ఒక ఆవిడ ఇంకొక ఆవిడ్ని, నువ్వు దొంగ, మీ నాయన దొంగ, మీ అమ్మ దొంగ, మీ ఇంటోళ్ళు దొంగ, మీ తాతలు దొంగ, అందరు దొంగ అంటారా? దొంగ అంటే ఏమంటాడు? పొరపాటు ఏందంటాడు? దొంగ అని చెప్పిన వాడిని, వాళ్ళ కుటుంబాన్ని 14 తరాలని దొంగలు చేస్తారా చేయరా? ఇక్కడ నువ్వెందుకు సినిమా టోన్ కాపీ కొట్టావు, నువ్వెందుకు సినిమా టోన్లో పాటలు రాస్తున్నావు అంటే, నేను ఒక్కనే కదా దొంగనే, ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ దొంగలేనంట. ఇది కొలాయి దగ్గర గొడవ కదా. ఇకపోతే ఆయన అంటున్నాడు విజిల్స్ వేయాలంట. ఎవరికి? యేసు ప్రభుకి. యేసు ప్రభు ఏం చేయాలి? విజిల్స్ వేయాలంట. విజిల్స్ ఎక్కడ వేస్తారు చెప్పండి? గతంలో ఎక్కడ వేస్తారు విజిల్స్ చెప్పండి? జాతరలో, తిరణాల్లో, సినిమా థియేటర్లో, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు, సెలబ్రిటీలు వచ్చినప్పుడు, ఇంకొక చోట కూడా వేస్తారు. ఇది హైలైట్. ఎక్కడ? రికార్డింగ్ డాన్స్లో వేస్తారు విజిల్స్. అక్కడ పడతాయి విజిల్స్ కదా. ఇప్పుడు ఎవరికి విజిల్ వేయాలంట? యేసు ప్రభుకి. అపోస్తలు ఎన్నిసార్లు వేస్తారు విజిల్స్ యేసు ప్రభుకి? అంటే వాళ్ళకి తెలియదు అనమాట. యేసు ప్రభు మన కోసం చేసిన కార్యాన్ని తలంచుకుంటూ విజిల్ కొట్టాలంట. అక్కడ వినపడుతుంది. ఇప్పుడు అర్జెంటుగా పరలోకానికి వినపడాలి. యేసు ప్రభు విజిల్స్ వేసే దేవుడు కాదు, విజిల్స్ని మానిపించే దేవుడు. యేసు ప్రభు విజిల్స్ వేయించుకునే దేవుడు కాదు, మానిపించే దేవుడు. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను డెఫినేషన్ మార్చుకున్నాం. ఆరాధన అంటే అల్లరి అయిపోయింది. అల్లరిని ఆరాధన అనుకుంటున్నారు. ఎంత డ్యాన్స్ చేస్తే అంత ఆత్మ వచ్చినట్టు. ఎవరు చెప్పారు? దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానానికి కర్త అని కొరింథీలో ఉంటే దాన్ని పీకేసి ఎంత అల్లరి చేస్తే అంత ఆత్మపూర్ణులు అనే దగ్గరికి వచ్చింది. అందరు డ్యాన్సులు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, వీరలు వేస్తున్నారు. ఇవన్నీ బయట పద్ధతులు కదా అంటే కాదంట. దేవుడికి కొడుతున్నావు అంటే విజన్. దేవుడికి ఎవరు కొట్టారు? నీకు కొట్టారు స్వామి. వేదిక మీద నీకు కొడుతున్నారు స్వామి. దేవుడు కొట్టట్లేదు, యేసుప్రభు కొట్టట్లేదు. యేసుప్రభు ఎప్పుడు మెల్లో గిటార్ వేసుకొని పంజాబీ పాటలు పాడలే ఆయన. ఒకవేళ యేసుప్రభు కూడా మెల్లో గిటార్ వేసుకొని పంజాబీ పాటలు పాడుంటే అప్పుడు యేసుప్రభు కూడా కొట్టుంటాం. ఆయన ఆ పని చేయలే. వాళ్ళు విజిల్స్ వేస్తుంది నీకు. ఇంకో మాట ఉంది చెప్పడానికి బాగలేదు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాం. వాళ్ళు విజిల్స్ కొడుతుంది నీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ కవరింగ్ కోసమని యేసుప్రభు కొడుతున్నామని కవరింగ్ చేసాం. యెహోవా బలిపీఠాన్ని వీకి పక్కన పెట్టి నీ బలిపీఠాన్ని పెట్టుకోవద్దు. దేవుని డెఫినేషన్ తీసి నీ డెఫినేషన్ పెట్టద్దు. అల్లరనే చెప్పాలి, ఆరాధననే చెప్పాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు విజిల్స్తోనూ దీంతోనూ ఆరాధించాలి. అంతే కదా. దేవుడు ఆత్మ కనుక ఎలా ఆరాధించాలి? విజిల్స్తోనూ
పంజాబీ పాటలు పంజాబీ స్టెప్పులతోనూ ఆరాధించవలెను. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి కదా. వేదిక మీద ఉన్నవాడికి లేదు, కింద ఉన్నవాడి కన్నా ఉండాలి కదా. కింద ఉన్న వాళ్ళకి లేదు, పైన ఉన్నవాడి కన్నా ఉండాలి కదా. ఇద్దరు సిగ్గు తెచ్చినటువంటి జాతే. బాధ. యెహోవా బలిపీఠం తీయకూడదు. యెహోవా పెట్టిన బలిపీఠాలు అలాగే ఉండాలి. యెహోవా పెట్టిన పద్ధతులు అలాగే ఉండాలి. మనకు నచ్చినవి కాదు చర్చలు చేయాల్సింది, మనకు నచ్చినవి కాదు మన పరిచర్యలో చేయాల్సింది. దేవుడు ఏం పెట్టాడో అక్కడే చేయాలి భక్తి. అదే భక్తి. అర్థమైందా? అర్థం కాలేదా? యెహోవా బలిపీఠాన్ని ఎందుకు తీస్తున్నావు? అసలు యెహోవా బలిపీఠం స్థానంలో ఇంకొకటి ఎందుకు చేశావు? ఇదొక్కటే కాదు. మీరు చర్చిలకు వెళ్ళండి, పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి కదా, లోపలికి వెళ్ళగానే చర్చికి వచ్చానా లేకపోతే థియేటర్కి వచ్చానా అనే ఫీలింగ్ కలగకపోతే నన్ను అడిగిన ఫోన్ చేసి, నేను చర్చికి వచ్చానా, క్లబ్కి వచ్చానా, చర్చికి వచ్చానా, సినిమా థియేటర్కి వచ్చానా, చర్చికి వచ్చానా, స్టేడియంకి వచ్చానా అని అనిపించకపోతే నన్ను అడగండి ఫోన్ చేసి. ఎందుకని? డెఫినేషన్ మారిపోయింది. 16వ వచనం చూడండి. కాగా యాజకుడైన ఊరియా రాజైన అహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మోషే బలిపీఠాన్ని చేసింది యెహోవా ఆజ్ఞ చొప్పున. సొలొమోను బలిపీఠాన్ని చేసింది దేవుని ఆజ్ఞ చొప్పున. ఊరియా బలిపీఠాన్ని చేసింది ఎవరి ఆజ్ఞ చొప్పున? రాజు ఆజ్ఞ చొప్పున. మందిరంలో రాజు ఆజ్ఞ ఏంటి? డబ్బు ఉందనా, అధికారం ఉందనా? ఎవరు మందిరాన్ని శాసించాల్సి ఉంది? 17వ వచనం. మరియు రాజైన అహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించెను. ఇత్తడి మెట్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచెను. ఆ ఇత్తడి సముద్రం ఉంది కదా, యాజకులు శుభ్రం చేయడానికి వాడేటువంటి ఇత్తడి తొట్టి లేదా సముద్రం ఉంది కదా, దాన్ని తీయించేశాడంట అక్కడి నుంచి. మరి అది మొరటుగా ఉందని ట్యాప్స్ పెట్టాడేమో, మరి కుళాయిలు పెట్టాడేమో. మరి మరియు అతడు అష్షూరు రాజును బట్టి, ఎవరిని బట్టి? మరి అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరం నుండి తీసివేసెను. యెహోవా ఆలయంలో ఏముండాలో ఏముండకూడదో అష్షూరు రాజు చెప్తే ఏం చేస్తున్నాడు? యెహోవా ఆలయం ఎలా ఉండాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అష్షూరు రాజు డిసైడ్ చేస్తే దానికి అహాజు లోబడితే దానికి యాజకుడైన ఊరియా సహకరిస్తున్నాడు. ఈరోజు కట్టబడిన ప్రతి మెగా చర్చ్ పెద్ద చర్చిలన్నీ కూడా ఇంజనీర్లు డిజైన్ చేసినవి. ఎందుకు తెలుసా? చూడడానికి బాగా ఉండాలి, షాపింగ్ మాల్ లాగా ఉండాలి, థియేటర్ లాగా ఉండాలి, క్లబ్బు పబ్బు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, అలా డిజైన్ చేశారు. అష్షూరు రాజు డిజైన్ చేశాడు, దాన్ని అహాజు ఒప్పుకున్నాడు, దాన్ని ఊరియా కార్యరూపం దాల్చాడు. ఇప్పుడు ప్రజలు ఏం కావాలి? వాళ్ళు ఏం చేస్తే ప్రజలు అదే కదా. మొత్తం మారిపోయింది. చర్చ్ అంటే అర్థం మారిపోయింది, చర్చికి రూపం మారిపోయింది, చర్చిలో ఉన్న పవిత్రత మారిపోయింది, చర్చికున్న గాంభీర్యం మారిపోయింది. దేవుడు చెప్పింది ఈరోజు జరుగుతున్నది పూర్తిగా మారిపోయింది. ఇలా వాక్యం అనే కళ్ళజోడుతో చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థం కావాలంటే ఇక్కడ వాక్యం అర్థం కావాలి. మనుషులు మనసులో పెట్టుకుంటే అర్థం కాదు. 19వ వచనం. అహాజు చేసిన ఇతర కార్యములను గురించి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడిను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు అతని కొడుకు వచ్చాడు సింహాసనం మీదకి. ఇంతకీ ఆయన ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు? అహాజు ఏం చేశాడు చెప్పాను. హిజ్కియా ఏం చేశాడు? దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈయన చేసిన కార్యాలు ఎంత బాగుంటాయంటే, దేవుడు 3 అధ్యాయాలు రాయించేశాడు, కానీ ఒక అధ్యాయాన్ని అక్కడక్కడ కొన్ని విషయాలు మాత్రం చదివి వినిపిస్తున్నాం. అద్భుతంగా ఉంటుంది. మొదటి వచనం.
హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడుగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఆహాజు ఎలా ప్రవర్తించాడు? ఇశ్రాయేల్ రాజులు పరిపాలించినట్టు. ఈయన ఎలా పరిపాలించాడు? దావీదు పరిపాలించినట్టు. తేడా వచ్చిందా? ఆహాజు ఎవరు? పొరుగువాడు కాదు, సొంత తండ్రి. హిజ్కియా ఎవరు? కొడుకు. ఇలాంటి దుర్మార్గుడికి ఇలాంటి భక్తిపరుడు పుడతాడని ఎవరైనా ఊహించగలరా? తర్వాత హిజ్కియా కూడా కొడుకు పుడతాడు, పరమ దుర్మార్గుడు. పేరేం పేరు? మనష్షే. ఇశ్రాయేలు చరిత్రలో ఇలాంటి దుర్మార్గుడిని చూడం. దుర్మార్గుడికి మంచోడు పుట్టాడు, మంచోడికి దుర్మార్గుడు పుట్టాడు. అంతే. మంచి వాళ్ళకి ఎవరు పుడతారు? ఆయన పేరును ముంచేవాడు పుడతాడు. చెడ్డోడికి ఎవడు పుడతారు? మంచోళ్ళు పుట్టొచ్చు, అందరు మంచోళ్ళు పుడతారని నేను చెప్పట్లే. ఓకే. 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసే. ఫస్ట్ నెలలోనే ఏం చేశాడంట? యెహోవా మందిర తలుపులు తెరిచి బాగు చేసి నాన్నబెట్టించినటువంటి దరిద్రాలన్నింటినీ తీసేశాడు. మంచి రాజే కదా, మంచి రాజు. కానీ నాన్న ఏం చేశాడు? బయట ఉన్న దరిద్రాన్ని తెచ్చి మందిరంలో పెట్టాడు. కొడుకు ఏం చేస్తున్నాడు? లోపల మందిరంలో ఉన్నవన్నీ తీసి బయట పడేసి మరలా దేవుని బలిపెట్టి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఇత్తడి సముద్రం ఎక్కడ ఉండాలో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెడుతున్నాడు. మనం చేస్తుంది ఈ రెండో పరిచర్య. ఈ దరిద్రపు గుట్టు బలిపీఠాలన్నీ బయటపడేసి ఆ స్థానంలో దేవుడు పెట్టిన బలిపీఠం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. హిజ్కియా ఇలా చేస్తూ ఉంటే దమస్కు బలిపీఠానికి అలవాటు పడినటువంటి జనులు చప్పట్లు కొట్టుంటారా, చీవాట్లు పెట్టుంటారా? ఏం పోయే కాలం అండి హిజ్కియాకి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఆరాధిస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం అని అనుంటారా? వాళ్ళ నాన్నకంటే ఎక్కువ తెలుసా అని అంటారా? అని అంటారు. పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఎప్పుడైనా ఒక సంస్కరణ జరుగుతున్నప్పుడు, రెఫర్మేషన్ జరుగుతున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత రాకపోతేనే అనుమానించాలి. ఆపరేషన్ జరిగేటప్పుడు రక్తం పోతుందా పోదా? చెప్పండి డాక్టర్కి, డాక్టర్ గారు రక్తం ఒక చుక్క కూడా పోకుండా ఆపరేషన్ చేయండి అని. రక్తం పోకుండా ఆపరేషన్ ఉండదు. ఆపరేషన్ చేయకపోతే ఈ ఇన్ఫెక్షన్ పోదు. ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. ఎంత ఇన్ఫెక్షన్ అయితే అంత రక్తం పోతుంది, అంత కణజాలం పోతుంది. మా జేజనానికి కాలు బాగాలేకుండా వచ్చింది. పాదం ఎంత ఉబికింది. కాలు ఇంత ఊబికింది, కిందికి పైకి ఇలా ఊబికింది. అయితే పైన తెల్లటి ఒక గాయం, తెల్లగా గాయమైంది. పక్కు అంటామే, పొక్క. ఆ పొక్కు ఇలా నల్లగా మూసుకుంటుంది. 2 రోజుల తర్వాత ఊడిపోతుంది, మళ్ళీ గాయం కనపడుతుంది, మళ్ళీ పొక్కు. మా నాన్న ఏం చేశాడు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయింట్మెంట్ ఇస్తారు కదా, పచ్చది ఉంటుంది చూసారు, అంత డబ్బాలో ఇస్తారే, అది పట్టుకొచ్చి రోజు ఏం చేసేవాడు? ఆ పొక్కు మీద పూసేవాడు. అరే ఇంతలాగా ఎందుకు ఊపికింది? అది కారణం ఉండదా? ఇంత చిన్నది కనపడుతుంటే అది కాదు కారణం, లోపల ఏదో ఉంటుంది. మా నాన్న ఏం చేశాడు? ఆయింట్మెంట్ పూస్తున్నాడు. ఒరే రామా, నొప్పి ఎక్కువ అవుతుందిరా అంటే నొప్పి మాత్ర, దీనికి ఆయింట్మెంట్. ఇంత కాస్త ఇంత అయింది. అది ఒకనొక రోజు కుదిరే పరిస్థితి కాదని అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? నన్ను పిలిచారు, మా నాన్న పిలిచారు, ఇంకిద్దరిని పిలిచారు, ఇంకిద్దరు నర్సులు వచ్చారు, ట్రైనింగ్ డాక్టర్లు వచ్చారు. అందరు కలిసి ఏం చేశారు తెలుసా? ఈ చెయ్యిని ఇద్దరు పట్టుకోండి, ఈ చెయ్యిని ఇద్దరు పట్టుకోండి, ఈ కాళ్ళని ఇద్దరు పట్టుకోండి, ఆ మనిషిని ఇంకిద్దరు పట్టుకోండి. మొత్తం అంతా పట్టేసుకున్నారు. ఇలా పట్టుకున్న తర్వాత ఒకరు వచ్చి కాళ్ళను పట్టుకుంటే ఇంకొక ఆయన వచ్చాడు. దూది ఉంటుంది, కాటన్ ఉంటుంది చూసావా? మేము ఏదైతే చిన్నది అనుకొని ఆయింట్మెంట్ పూసాం కదా,
అక్కడ దూది ఇలా పెట్టి ఇలా లోడాడు. అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంతమందిని పట్టుకోమన్నాడని. ఇంత వచ్చింది, ఇలా లోడాడు, కింద నుంచి లోడాడు, మొత్తం కాలు సన్నగా అయిపోయింది. ఇటువైపు చూస్తే అటువైపు కనపడుతుంది, ఇటువైపు చూస్తే కింద కనపడుతుంది. ఇలా మనం చూస్తామే టియర్స్ ఆఫ్ ఇలా చూస్తాం కదా, అలా కనపడుతుంది. దేవుడా, నాకు ఏం చేయాలో తెలియలే. డస్ట్బిన్ పెట్టాడు, డస్ట్బిన్ నిండిపోతాయి, ఇలా లోడటం కింద లోడటం, ఆ కాటన్ బాల్స్ అన్నీ అయిపోతున్నాయి. అంత ఇంత వచ్చింది, రక్తము జల కారిపోతుంది రక్తం. ఆయన అరిచే అరుపులకి మామూలు అరుపులు కాదు, విదిలించుకుంటున్నాడు, వేరే ఆప్షన్ లేదు. పట్టుకుని ఏడుస్తున్నావు, ఎలా ఏం చేస్తావు? ఇంకా ఆయన ఏడుస్తుంటే ఆయనతో పాటు ఏడుస్తున్నావు, పట్టుకునే పరిస్థితి అది. ఆ మొదటి రోజే కనుక చూపించుంటే ఇంత రాదు. ఏం చేశారు వీళ్ళు? దానికి ఆయింట్మెంట్ పూసారు. మరి ఇంత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది, కణజాలం పోతుంది, నొప్పి ఉంటుంది, ఏడుస్తారు, కేకలు వేస్తారు. కానీ డాక్టర్ ఉన్నాడే, ఏం పట్టించుకోలేదంటే ఏదో లైబ్రరీలో బుక్ చదివినంత ప్రశాంతంగా లోడుకుంటున్నాడు తప్ప ఆయన ఏడుస్తున్నాడని అరుస్తున్నాడని అసలు పట్టించుకోలే. ఒకవేళ ఈ సీన్ అంతా అర్థం కాకుండా జస్ట్ అదే కనుక వీడియో పెట్టామనుకో, ఎంత కఠినాత్ముడు, ఎంత మానవత్వం లేదు, ఎంత జాలి లేదు అని అంటారా మీలాంటి పెద్ద మనుషులు? మీలాంటి పెద్ద మనుషులు అదే అంటారు. నేను డాక్టర్ని, ఇన్ఫెక్షన్ తెలుసు నాకు, కాబట్టి ఇన్ఫెక్షన్ ఇలాగే తీయాలి, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి అవమానిస్తున్నారు. నేను వీళ్ళని అనకపోతే ఆగదు ఇది. మీకు చిన్న మాట చెప్తాను. ఈ గడిచినటువంటి ఒక 3 వారాల నుంచి సెమినార్ స్కామ్ అని వీడియోలు చేశాను నేను. సెమినార్ పెడితే డబ్బు ఇవ్వకండి, సెమినార్కు సహకరించకండి, సెమినార్ అనే స్కామ్, మోసం, కుంభకోణం. అది కుంభకోణం కదా, ఆ పేరు అదేగా, కుంభకోణం. అది అంటే ఇంకో కోణం ఉందేమోనని, కుంభకోణం అది, దాన్ని ఇవ్వకండి, ఇది మోసం అని చెప్పాను. చెప్పగానే నిన్న వీపీ రెడ్డి ఒక వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? దయచేసి భోజనం పెట్టించండి, భోజనానికి సహకరించండి, అన్నదానం పెట్టండి పెట్టాడు. ఎందుకని? అంతకుముందు యథేచ్ఛగా జరిగేది. ఎప్పుడైతే మనం వీడియో పెట్టామో ఇవ్వడం మానేశారు. సాతాను నాపాలంట. సాతాను కదా అక్కడ రాయాల్సి ఉంది, జాన్ పాల్ని. సాతాను ఫైట్ చేసేది గొప్ప ఫైటింగ్ ఏంటి మనదే. ఎప్పుడైతే మనం వీడియోలు పెట్టామో దెబ్బతో ఫండింగ్ ఆగింది. ఇప్పుడేమన్నారు తెలుసా? మీ ఇంట్లో పెళ్లి కంటే తక్కువ భోజనం ఖర్చు అవుతుంది, ఫంక్షన్ కంటే తక్కువ అవుతుంది, భోజనానికి ఇవ్వండి అంటున్నారు. మామూలుగా పడలేదు దెబ్బ. నేను చెప్పపోయింటే పోయిన సంవత్సరం పెట్టుకున్నారు సెమినార్లు, పెట్టి సైట్ కొన్నారు కోట్లు పెట్టి. ఈ సంవత్సరం భోజనానికి లేదు. ఎందుకని? మనం రంగంలో దిగాం. ఇంత చదవడం ఇంకా సాగదీస్తాం దీన్ని. నేనేం చెప్తున్నాను? ఇన్ఫెక్షన్. నేను డాక్టర్ని, 6 సంవత్సరాలు చదువుకున్నా. ఇన్ఫెక్షన్ నేను కనికరించను, లోడ్ పడేయాల్సింది అంతే. అంత అయిపోతుంది అని చెప్పాడు. ఇంకా 2 రోజులు ఆగి వచ్చుంటే అక్కడ కట్ చేయాల్సి వచ్చిందని. ఇంక 2 రోజులు ఆగి వచ్చుంటే ఏం చేయాలంట? కట్ చేయాల్సి వచ్చింది. అక్కడికల్లా ఏం మిగలే, కాలు మొత్తం పోయింది. ఇటు చూస్తే అటు కనపడుతుంది. ఎంత బాధ అంటే, ఎన్ని కేకలు అంటే, అబ్బో వర్ణాతీతం. అది నేను నవ్వుతూ చెప్పాను కానీ చాలా దారుణమైంది అది. ఇన్ఫెక్షన్ని డాక్టరు కనికరించడు అంటున్నా. అంత ఇన్ఫెక్షన్ పెట్టుకొని ఒక్క టాబ్లెట్ ఇవ్వండి, ఒక్క ఇంజెక్షన్ ఇవ్వండి, ఏం చేద్దామని? ఇంతకీ కాలు ఉండాలనా పోవాలనా? మనకి సమస్య చాలా పెద్దది ఉంటుంది. ఆపరేషన్ చేయాలమ్మా అంటే మనం అడుగుతాం అమాయకంగా ముఖం పెట్టి, సార్ టాబ్లెట్తో పోదా అని అడిగారు ఎప్పుడైనా? ఆయన చెప్తాడు డాక్టర్ ఏమని, చాలా ఇన్ఫెక్షన్ అయింది, చాలా కష్టం ఉంది, త్వరగా ఆపరేషన్ చేయాలంటే మనం అంటాం, సార్ టాబ్లెట్తో తగ్గుతుందా? నీకు వచ్చిన జబ్బు ఏంటంటే చాలా లోతైంది, చాలా భయంకరమైంది, పోతాం. ఇప్పుడు టాబ్లెట్లు చిన్న చిన్న ఇంజెక్షన్ కాదు, మొత్తం కోయాలి అక్కడికల్లా.
క్రైస్తవ్యంలో ఇలాంటి పుండ్లు చాలా ఉన్నాయి. మీకేమో పొక్కు కనపడుతుంది, నాకేమో మొత్తం కాలు పోయిందని కనపడుతుంది. మీ మాట విని నేను పొక్కు మీద ఆయింట్మెంట్ రాస్తున్నాను అనుకో, ఇక్కడ కూర్చొని మొత్తం తీసేయాలి. మనం చెప్పడం ప్రారంభించాం, సమాజంలో మార్పు ప్రారంభమైంది, ప్రశ్నించడం ప్రారంభమైంది. చిన్న ఎఫెక్ట్ వల్లే మనం మాట్లాడుతున్న మాటల వల్ల మొత్తం కదులుతుంది. ఏమంటారు, కోసాలు కదులుతున్నాయి, తడుముకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది ట్రీట్మెంట్. ఇది నాన్నే, అహాజ్ అంటే నాన్నే, కొడుకు హిజ్కియా నాన్నబెట్టించి దాన్ని తీసేయొచ్చా? నాన్న అయితే ఏంటి, వాళ్ళ నాన్న అయితే ఏంటి, యెహోవా ఆలయంలో ఉండవలసింది యెహోవా ఆలయంలో ఉండాలి. నువ్వెవడు పెట్టడానికి దమస్కు బలిపీఠాన్ని? నాన్న అయితే పెద్ద అయితే ఎవడికి పెద్ద? నువ్వు, నీకు అనుభవం ఉంటే నీ దరిద్రపు విషయాలు అనుభవం ఉంటుంది, బైబిల్లో లేదు కదా నీకు. కాబట్టి నాన్న పెట్టిన బలిపీఠాన్ని కొడుకు ఏం చేయాలి? తీసేయాలి. చేసింది మంచి పని కాదు, మనం చేస్తుంది అదే. విమర్శ కాదు ఇది, డైరెక్ట్ అటాక్. ఇది విమర్శ అంటే పేరు ఊరు చెప్పకుండా మాట్లాడుతుంటారు గాల్లో. మనం అలా కాదు, పేరు చెప్పి మాట్లాడతాం. ఎందుకని? డైరెక్ట్ అటాక్ ఇది అని. 4వ వచనం, యాజకులను లేవీయులను పిలువనంపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుల్ని లేవీయులు మొత్తం అంతా పిలిచాడు, అందరికీ ప్రసంగం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎవరు ప్రసంగం చేస్తున్నాడు? లేవీయులారా, నా మాట ఆలకించుడే. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి తీసుకుని పోవడి. ఓ యాజకులారా, లేవీయులారా, మీరేం చేస్తారు? మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నింటినీ బయటికి తీసుకుపోండి. తర్వాత, మన పితరులు ద్రోహులై, ఎవరై? మన పితరులు ద్రోహులైన పితరులను గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఇప్పుడు హిజ్కియా మన పితరులు ద్రోహులై అంటే ఎవరిని అంటున్నాడు? ఇంత ద్రోహానికి కారణం ఎవరు? అహాజ్ కాదా? మా నాన్న కూడా ద్రోహే, తీసుకుని వెళ్ళండి బయటకు అంటున్నాడు. తప్పు ఎవడు చేసినా తప్పే, ఎంత పెద్దోడు చేసినా తప్పే, ఎంత చిన్నోడు చేసినా తప్పే. దేవాలయంలో దమస్కు బలిపీఠం ఎందుకు వచ్చింది? ఇది దమస్కు కాదు కదా, ఇది యెహోవా ఆలయం కదా. మోషే పెట్టిన ప్రతిమ ఉండాలి కదా అక్కడ, మోషే పెట్టిన పోలిక ఉండాలి కదా అక్కడ, సొలొమోను పెట్టిన పోలిక ఉండాలి కదా. దమస్కు పోలిక ఎందుకు ఇక్కడ? ఇప్పుడు మీరు చర్చిలకు వెళ్తే క్యాంటీన్లు వచ్చాయి. చర్చిలో కల్వరి క్యాంటీన్, చర్చిలో అన్నం పెడతాం కదా, మరలా ఇక్కడ క్యాంటీన్ ఎందుకు? మీకు అర్థం కాలే? ఇప్పుడు అక్కడ క్యాంటీన్ పెట్టాను, ఆ చివరిలో లోపల పెడుతున్నాం కదా, అక్కడ ఎందుకు క్యాంటీను? మా రేంజ్ వేరులేండి, మేము ఇక్కడ తినాం అక్కడ తింటాం. మరి పెద్ద రేంజ్. మరి ఇక్కడ అందరితో పాటు కూర్చోలేవు, నామోషి ఇక్కడ. అక్కడైతే చర్చిలో క్యాంటీన్ ఏంటి? చర్చిలో షాపింగ్ మాల్ ఏంటి? చర్చిలో ఏటీఎం ఏంటి? చర్చిలోకి ఏటీఎంలు వచ్చాయి, తెలుసా మీకు ఆ విషయం? ఒక్క ఏటీఎం కాదు, మరలా చాలా ఏటీఎంలు వచ్చాయి. ఎందుకు ఏటీఎం చర్చిలో? డబ్బు తెచ్చుకోలేదని బాధపడకండి. ఇదిగో ఇక్కడ తీసి ఇక్కడ వేయండి, ఏటీఎంలో తీసి ఇక్కడ వేయండి. బ్యాంక్ ఉంది అక్కడ చర్చిలో బ్యాంక్ ఎందుకు? పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయాలంటే తీయండి. అసలు ఏ పద్ధతులు ఇవి? ఎవరు పెట్టిన పద్ధతులు ఇవి? ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఎవరు అడగాలి ఇవన్నీ? ఎవరు అడగాలి? క్రైస్తవ్యంలో ఉన్న నిషిద్ధమైన పద్ధతులను బయటికి తీసుకొని పోండి అని చెప్పడం మాత్రమే కాదు, తీసుకొని పోవాలి కూడా. నేను చెప్పలేదు, ఇది హిజ్కియా చెప్పాడు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఇంతవరకు క్రైస్తవ్యాన్ని ప్రతి ఒక్కడు అలక్ష్యం చేసిన వాడే. మనకెందుకు అనుకొని అలక్ష్యం చేశారు. ఫస్ట్ టైం మనం నిలబడ్డాం, ఇది నాది, ఇది నా బాధ్యత. నాకు సలహాలు ఇస్తారు మన చర్చిలో కూడా. ఏమని? ఈమె సలహాలు ఇచ్చేది నాకు, ఇవి వెళ్ళిపోయినామే.
అంత అయిపోయిన తర్వాత వచ్చి నిజమే నువ్వు చెప్పేది, కానీ మనకి ఎందుకు నాయన అంటది. నేను చెప్పేది నిజమేనంట, మళ్ళీ మనకి ఎందుకు నాయన, ఇంకెవరికి నాయన చెప్పు నాయన, ఇంకెవరికి, మనకు కావతే ఇంకెవరికి? అలక్ష్యం చేశారు ఇప్పటి వరకు, ఇది నాది కాదు, ఇది నాది కాదని. మన ల్యాండ్ మీద ఎవడైనా కన్నేసి మన ల్యాండ్ని ఆక్రమించుకుంటే మనకెందుకు అను అప్పుడు అంటావా? పీకలు తెంపుకోవడానికి రెడీ, సెంటు పోనేవు, సెంటు పోనేవం కదా, పీకలని తెంపుకుంటాం కానీ సెంటు పోనేవం. వీళ్ళిద్దరు కలిసి కోర్టుకు తిరిగిన డబ్బు ఉంటుంది చూసావా, ఆ డబ్బు పెడితే 4 ఎకరాలు కొనవచ్చు బయట. వీళ్ళిద్దరు కోర్టుకు తిరిగిన డబ్బు ఉంటుంది చూసావా, పోలీస్ స్టేషన్కి ఇచ్చి, పెద్ద మనుషులకి ఇచ్చి, కోర్టుకి ఇచ్చి ఉంటుంది కదా, ఈ డబ్బు అంతా పోగేస్తే 4 ఎకరాలు కొనవచ్చు బయట. నా పంతం నెరవేరాలంతే, నా సెంటు నాకు రావాలంతే, ఈ పీక తగినా సరే ఒప్పుకో, అవునా కదా? కానీ దేవాలయంలోనికి బలిపీఠాలు వచ్చాయిరా, వేరే వేరే పద్ధతులు వచ్చాయి, వేరే వేరే దేవుళ్ళు వచ్చారు, క్రైస్తవ్యంలో అన్ని సంప్రదాయాలు వచ్చాయంటే మనకెందుకు పాస్టర్ గారు? ఇంకెవరికి? అది వాళ్ళ పరిచర్య అంటే ఇది మన పరిచర్య అంటే, మీ పరిచర్య మీది, నా పరిచర్య నాదే. అందరిది ఒకే పరిచర్య, అందరిది ఒకే పరిచర్య. తర్వాత చూడండి 7వ వచనం, మరియు వారు మంటపం యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యోదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుతున్నట్టుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. మీరు నన్ను అలక్ష్యం చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నిందకు ఆస్పదంగా చేస్తాను. నింద 2026లో అర్థమయ్యే భాషలో చెప్తాను. మిమ్మల్ని నేను ట్రోలింగ్కి గురి చేస్తాను, మిమ్మల్ని నేను మీమ్స్ పాలు చేస్తాను, మిమ్మల్ని నేను ట్రోలింగ్ మెటీరియల్గా చేస్తాను. అంతేనా అర్థం? నేను ఏమైనా మార్చి చెప్తున్నాను? మీరు నన్ను అలక్ష్యం చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నిందకు ఆస్పదంగా చేస్తాను. ట్రోలింగ్ అదే కదా, ట్రోలింగ్ మెటీరియల్స్ అయ్యారు అంతా, మీమ్స్ మెటీరియల్స్ అయ్యారు అంతా, నవ్వుతున్నారు బయట. నేను కాదు విమర్శిస్తున్నది, దేవుడు. 9వ వచనం, కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఎందుకు చచ్చారు, ఎందుకు చెరబోయారు అంటే మందిరంలో ఉన్నటువంటి పద్ధతులు మార్చారు కాబట్టి. ఎంతమంది నష్టపోతున్నారు? మార్చింది నువ్వు, చేసింది ఊరియా, కానీ చచ్చింది మన తండ్రులు. మన పిల్లలు చెరలోకి వెళ్ళారు. ఎవడో పెట్టిన పద్ధతికి ఇంకెవడో ఎందుకు నాశనం కావాలి? అవుతున్నారు కావట్లేదా? నువ్వు సెమినార్ అని ప్రకటిస్తే కువైట్లో ఉన్నటువంటి వ్యక్తులు నీకు అమౌంట్ పంపించాలి. అంత కష్టపడి ఎప్పుడైనా కువైట్కి వెళ్ళారు మీరు? కువైట్కి వెళ్తే ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలంటే ఇది ఉంటుంది, ఎగ్ పఫ్ను పెడతారు, ఓవెన్ ఒకటే ఎగ్ పఫ్ను పెడతారు, ఓవెన్. ఒక్క నిమిషం సార్ అంటే లోపల పెట్టి బయట తీస్తారు కదా, ఒక్కసారి లోపలికి వెళ్ళి బయటికి రండి. అదే కువైట్ అంటే. అంత చల్లగా ఉంటుంది, అంతేనా? ఓవెన్లోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, కొలిమిలోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు అంత హంగామా చేసి, అంత పని ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేసి, సింపుల్ చెప్పాలంటే బానిస అంటే కువైట్లో ఉన్నోడు అని అర్థం. బానిస, బానిస బ్రతికి దాన్ని నీకు అకౌంట్లో వేస్తే నువ్వు సైట్లు కొంటావా? కానీ పేరేం చెప్పావు? దేవుడి పని. మరి ఆదివారం చేసేది ఎవరి పని? 52 ఆదివారాలు ఉన్నాయి, ఎవరి పని చేస్తున్నావు ఇంతకీ? నువ్వు పెట్టుకున్న స్వార్థానికి బయట వాళ్ళు ఎందుకు బలి కావాలి? ఆపాను, మొత్తం పండుగ ఆగింది. కువైట్ నుంచి ఆగింది, ఫారిన్ నుంచి ఆగింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? భోజనం పెట్టించండి ప్లీజ్ అనే దగ్గరికి వచ్చారు. ఇంకా తెద్దాం, ఇంకా రోడ్డు మీద తెద్దాం. మరి మన పని అదే కదా. హిజ్కియాకు దేవుడు అధికారం ఇచ్చింది దేనికి? మొదటి నెలలో ప్రారంభించాడు. చూడండి ఎక్కడుంది? 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి, మొదటి నెల మొదటి రోజు యెహోవా మందిరం తలుపులు తెరిచారు. స్టార్టింగే స్టార్ట్ చేశాడు మందిరం దగ్గర నుంచి. 2019లో ఫస్ట్ వీడియో అదే, ప్రార్థన నూనె వాక్యానుసారం ఫస్ట్ వీడియో అదే. అక్కడ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కాదు మనం మాట్లాడుతుంది, మన ఉద్దేశమే అదే.
తర్వాత చూడండి 10వ వచనం, ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేయవాలని నా మనసులో అభిలాష పుట్టెను. యెహోవా కోపం తగ్గాలంటే మనం నిబంధన చేయాలి ఆయనతో. యెహోవా కోపం చల్లారాలి. ఈరోజు క్రైస్తవ్యం మీద వస్తున్నటువంటి వెక్కిరింతలు, అవమానాలు, నిందలు ఎన్ని అనుకుంటున్నారు? క్రైస్తవుడు అంటే ఎగతాళి చేస్తున్నారు బయట. ఇంత నిందకు ఎందుకు పాత్రలు కావాలి? ఇంత నిందకు ఎందుకు పాత్రలు కావాలి? ఎవడో చేసిన దానికి మనం ఎందుకు పాత్రలు కావాలి? ఎవడో ఏదో చేస్తాడు, మనం సపోర్ట్ చేయాలి. అందరు కలిపి తిడుతున్నారు ఎందుకు? ఇప్పుడు చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది 11వ వచనం, నా కుమారులారా. ఎవరు అంటున్నాడు? యాజకుల్ని, లేవీయుల్ని. నా కుమారులారా, తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసిందే దేవుని సన్నిధిలో నిలవబడడానికి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి. ఏం పరిచర్య? తీయండి నిషిద్ధమైన వస్తువులన్నింటిని బయటికి, మోయండి బయటికి, వాగులో పడేయండి, కాల్చి పడేయండి. యెహోవా ఏర్పాటు చేసుకుంది అందుకే. యెహోవా ఏర్పాటు చేస్తుంది అందుకే. అశ్రద్ధగా చేయకండి, శ్రద్ధగా చేయండి. చేస్తున్నాం శ్రద్ధగా అంటారు చాలామంది. రోజు అదే పని అన్నా అంటే మరి అదే పని ఇంకే పని ఉంటుంది డాక్టర్కి? చెప్పండి, డాక్టర్కి ఏం పని ఉంటుంది? రోజు ఇంజెక్షన్లు, రోజు టాబ్లెట్లు, రోజు ఆపరేషన్లు అని ఇంకేం పని ఉండదా? చెప్పండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు రోజు ఆపరేషన్ బోర్ కొట్టట్లేదా అని ముఖం పగులుతుంది. మరి నేను చదువుకున్నది అదే అని, నేను చదువుకున్నది అది, నేను చేయాల్సినది, నేను ఆపరేషన్ మానేస్తే వీళ్ళు ఎలా బ్రతుకుతారు? తప్పదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, ఆపరేషన్ చేయాలి. ఇలా మీరు మొదలుపెట్టి ఈ 29, 30 అంతా చదవండి. ఎన్ని సంస్కరణలు చేస్తాడంటే, నాన్నబెట్టిన ప్రతి దాన్ని బయటపడేస్తాడు, ధర్మశాస్త్రాన్ని చదివేటట్టు చేస్తాడు, సందేహాలు పరిష్కరిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది, అద్భుతం. ఆ పండుగను ప్రతిష్ఠిస్తాడు. ఈ అహాజు పరిపాలనలో కోల్పోయిన భక్తిని అంతటినీ మరలా పునః ప్రతిష్ఠిస్తాడు. ఇద్దరు చూపించాను, ఎవరిని? అహాజుని, హిజ్కియాని. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథం 32వ అధ్యాయం. ఎంతవరకు మనం మాట్లాడుకుంది యెషయా గ్రంథం 32. మొదటి వచనం చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయాలి. రాజు రాజ్య పరిపాలన ఎలా చేయాలి? తనకు ఇష్టం వచ్చినట్టు కాదు, నీతిని బట్టి. నీతి అంటే దేవుని మాటే నీతి, ధర్మశాస్త్రమే నీతి. నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయాలి. అధికారులు న్యాయమును బట్టి ఏలుబడి చేయాలి. ఈ మొదటి వచనంలో ఉన్న రాజులు ఇద్దరు. దీని నేపథ్యం చెప్పాను ఇంతవరకు నేను. వీళ్ళిద్దరిని మనసులో పెట్టుకొని వ్రాసిన మాట ఇది యెషయా. ఎందుకంటే గతించినటువంటి రాజు అహాజు నీతిని బట్టి చేయలేదు, న్యాయాన్ని బట్టి చేయలేదు. కాబట్టి ఇప్పుడు హిజ్కియావైన నీవు నీతిని బట్టి న్యాయాన్ని బట్టి పరిపాలన చేయి అని చెప్తున్నాడు. ఇది హిజ్కియా ఆయంలో రాసింది, వీళ్ళ నాన్నను మనసులో పెట్టుకొని చెప్పింది. 2వ వచనం, అలాంటి రాజు పరిపాలనలో, ఎలాంటి రాజు పరిపాలనలో? నీతిని న్యాయాన్ని బట్టి పరిపాలిస్తున్న ఆ రాజు పరిపాలనలో మనుషులు ఎలా ఉంటారంట? మనుషులు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానుకు చాటైన చోటు వలెను ఉండును. గాలి వస్తుందనుకో, మనం ఎక్కడ ఉంటాం? ఇలా నిలబడతామా? ఒక మరుగుకు వెళ్ళి, ఒక మూలకు వెళ్ళి చాటున దాక్కుంటాం. ఆ చోటు మనల్ని ఏం చేస్తుంది? గాలి నుంచి కాపాడుతుంది. నీతిని బట్టి న్యాయాన్ని బట్టి పరిపాలించే రాజు ఎలాంటోడంటే గాలికి మనుషుల్ని దాచిపెట్టే మరుగు లాంటోడు. తర్వాత గాలివానుకు చాటైన చోటులాగా, గాలివాన పడుతుంది, ఒక చాటైన చోట్ల దాక్కుంటాం కదా, అలా ఉంటాడు నీతి న్యాయాన్ని బట్టి పరిపాలించేటువంటి రాజు. మనుషులకి అండగా ఉంటాడు, మనుషులకి భద్రంగా ఉంటాడు. నీతి న్యాయాన్ని విడిచిపెట్టిన రాజు ఎలా ఉంటాడు? వాళ్ళని పట్టుకొని వెళ్ళి మొలేకు చేతిలో విసిరేస్తాడు, మంటల్లో విసిరేస్తాడు. ఏ రాజు మంచోడు? మనుషులకి భద్రంగా తన చేతులు పట్టేవాడా, లేకపోతే మనుషులు పట్టుకొని వెళ్ళి మొలేకు చేతిలో విసిరేవాడా? పోలిక. ఎండిన చోట నీళ్ళ కాలువ వలెను. ఎలా ఉంటాడంటే ఎండిపోయిన ఎడారి దేశంలో నీళ్ళలాగా ఉంటాడు, దప్పికి తీర్చే నీళ్ళలాగా ఉంటాడు. ఎండిపోయిన చోట్ల నీళ్ళ కాలువ వలెను, అలసట పుట్టించు దేశంలో గొప్ప బండ
నీడ వలెన ఉంటాడు. అలసట పుట్టించినప్పుడు బండ నీడబడుతుంటే ఆ నీడలాగా ఉంటాడు. నీతి న్యాయాన్ని బట్టి పరిపాలించే రాజు. నీతి న్యాయాన్ని బట్టి పరిపాలించాలంటే ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడు అయి ఉండాలి. 3వ వచనం చూడండి. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును, చెంచల మనసులు జ్ఞానం గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడును. ఇవేంటంటే చూచువారి కన్నులు మందంగా ఉండవు అంటే అందరి కన్నులు తెరిపిస్తాడు, మూఢత్వం నుంచి బయటికి తీసుకుని వస్తాడు, ప్రజల అంధకారం నుంచి వెలుగులోకి తీసుకుని వస్తాడు, అర్థం చేయిస్తాడు. అది దాని అర్థం. ప్రజల కన్నులు ఎలా ఉంటాయంట? మందముగా ఉండవంట, కన్నులు తెరుచుకుంటాయి. మన ప్రసంగాలు యూట్యూబ్లో వెళ్ళినప్పటి నుంచే అలా తెలుసుకుంటున్నాయి. ఇది కదా వాక్యం అంటే, ఇది కదా బైబిల్ అంటే, ఇది కదా పరిచర్య అంటే అలా తెరుచుకుంటున్నాయి. అంతకుముందు ఏం చేశారు తెలుసా? అందరి కళ్ళకి నల్ల రెబ్బన్లు కట్టి వీళ్ళు పరిపాలిస్తుండేవాళ్ళు. ఇదే త్రోవ అంటే అందరు పోతూ ఉండే. ఇప్పుడేమైంది? ఆ నల్ల గంతలు విప్పి చూడండి రా అని చెప్తున్నాం. ఎంత మార్పు వచ్చిందంటే ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా చర్చిలో ఒక వ్యక్తి లేచి మీరు చేస్తున్న తప్పు అంటే కనుక నువ్వు జాన్పాల్ ప్రసంగాలు వింటున్నావు కదా అని అంటున్నారంట. ఫోన్లో ఎవరైనా ఒక వ్యక్తి అడిగితే ఇది వాక్యానుసారం కాదంటే ముందు నువ్వు జాన్పాల్ ప్రసంగాలు ఆపే. చెప్పలేదు కదా ఆ వ్యక్తి. జాన్పాల్ ప్రసంగం వింటేనే ప్రశ్నిస్తారు. కళ్ళు తెలుసుకుంటున్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే క్రైస్తవ్యానికి రాజు లేడు, క్రైస్తవ్యానికి అధికారి లేడు, క్రైస్తవ్యానికి ఒక పెద్ద లేడు. కాబట్టి ఏమైంది? మంచి పరిపాలన ఉంటే దేశం బాగుపడుతుంది, మంచి పరిపాలన లేకపోతే దేశం నాశనం అయిపోతుంది. దేశం బాగుండాలంటే రాజు మంచివాడు ఉండాలి. సంఘానికి కాపరి అధ్యక్షుడు. సంఘానికి కాపరి అంటే అధ్యక్షుడు, రాజు, నాయకుడు, నడిపించేవాడు. మందను ముందుండి నడిపించేది నాయకుడు. ఆ నాయకుడు సరైనడు కాకపోతే మంద చెదిరిపోతుంది, మంద నాశనం అయిపోతుంది. ఆ పరిపాలన ఎలా ఉండాలంటే నీతి న్యాయాన్ని బట్టి ఉండాలి. ఆ పరిపాలన ఎలా ఉండాలి? మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. అదే కదా లేఖనం చెప్తూ ఉన్నది. అలా చేస్తేనంట చూచువారి కన్నులు మందంగా ఉండవు, కళ్ళు తెరుచుకుంటాయి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే బుద్ధి లేని వారికి బుద్ధి కలుగుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము. టార్చ్ లైట్ లేదనుకో, అడుగు ఎక్కడ పడుతుంది తెలీదు. టార్చ్ లైట్ లేకపోతే అడుగు ఎక్కడ వేస్తున్నావు తెలీదు. ఆ కింద తేలుందో, పాము ఉందో, ముళ్ళుందో, రాయి ఉందో, గొంతుందో ఏం తెలీదు. టార్చ్ లైట్ ఉంటే అలా వెళ్ళిపోతుంటావు చీకటిని చీల్చుకుంటూ. దేవుని వాక్యం వెల్లడవుతుంది. కాబట్టి చూచేవారి కన్నులు ఇక మందంగా లేవు, వినువారి చెవులు ఆలకిస్తాయి. ఇంతవరకు ఏం చేశారు? జనులు హితబోధన సహింపగా దొరద చెవులు గలవారై, వాళ్ళకు దొరద, వీడికి గోర్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారు? వచ్చే వాళ్ళకు దొరద చెవులకి, వీడికి గోర్లు ఎక్కువ ఉన్నాయి. అంటే గీకడమే. ప్రసంగీకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? జనాలకి ఏం కావాలో దాన్ని చెప్పేవాడు. ప్రసంగీకుడు కాదు కావాల్సింది, బోధకుడు. ప్రసంగీకుడు వద్దు, గీకడానికి ఎవరు లేరు ఇక్కడ. బోధకుడు ఇక్కడ ఉన్నదాన్ని చెప్పేవాడు. నేను ప్రసంగికుని కాదు, నేను బోధకుడిని. నేను గీకను. గీకితే మంచిది కాదు, ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే జనాలకి ఏం కావాలో దాన్ని చెప్పకూడదు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేస్తున్నారంట. కాబట్టి సత్యమునకు చెవునీక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు మరలా ఏం చేయాలి మనం? తిమోతి వాక్యాన్ని బోధించు, సమయమందును అసమయమందును సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు ఉండు. మనం చేస్తున్నాం. వినువారి చెవులు ఆలకించును, చెంచల మనసులు జ్ఞానం గ్రహిస్తారు. చెంచల మనసులు అంటే ఈ చర్చికి ఆ చర్చికి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు జ్ఞానం గ్రహిస్తున్నారు. ఆ తర్వాత నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడుతుంది.
ప్రతి వాడు మాట్లాడలేని వాడు కూడా ముందుకు వస్తున్నాడు, మీరు చేస్తున్నది వాక్యానుసారం కాదు అని అడుగుతున్నాడు. నత్తివారు నాలుక స్పష్టంగా మాట్లాడుతుంది, ఎందుకంటే విషయం తెలుసు కదా. 5వ వచనం చూడండి, ఇక్కడ నుంచి టోన్ మారిపోతుంది. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు. మూఢుడు ఇక అంటే హిజ్కియా పరిపాలనలో ఏమని పిలువబడ్డంట? గనుడు అని పిలువబడ్డంట. కపటి ఏమని పిలువబడ్డంట? ఉదారుడు అని పిలువబడ్డంట. మరేమని పిలువబడతాడు? మూఢుడనే పిలువబడాలి, కపటి అనే పిలువబడాలి. కానీ అహాజు పరిపాలనలో ఏమైంది పరిస్థితి? మూఢుడు గనుడయ్యాడంట, కపటి ఉదారుడయ్యాడంట. పిలుపు ఇది మీకు అర్థం కాడని చెప్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఎవరంటే వాళ్ళు? వేషధారులు. ఎవరంటే వాళ్ళు? సున్నం కొట్టిన సమాధులు. అంతకుముందు ఎవరన్నా వాళ్ళ మాట? వాళ్ళు అలా వీధులు వస్తుంటే ఇలా వంగి దండాలు పెట్టేవాళ్ళు, అయ్యా 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 అని. మీరు సంత వీధుల్లో వందనాలు, విందు భోజనాల్లో అగ్రపీఠాలు. ఆయన కనుక ఫంక్షన్కి వస్తానంట పై స్థానం వేసి కూర్చోబెట్టేవాళ్ళంట. ఎందుకంటే మన ఇంటికి పరిచయుడు వచ్చాడని. ఏసుపోయేమన్నాడు? మీరు సున్నం కొట్టిన సమాధులు. కరెక్ట్ పదం అదే, కరెక్టే కదా. మీరు దీర్ఘ ప్రార్థనలు చేసి, మాయావేశంగా దీర్ఘ ప్రార్థన చేసి విధవరాండ్ర ఎండను దిగవెంగుతున్నారు. మీరు ప్రార్థన చేస్తుంది ప్రార్థనాపరులనే బోర్డు తగిలించుకోవడానికి తప్ప దేవుడి కోసం కాదు. అలా మోసం చేసి విధవరాండ్ర ఎండను దిగమింగుతున్నారు తప్ప మీరు సమాజానికి పనికి వచ్చేవాళ్ళు కదా అని యేసు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. అంటే మూఢుడు అని పిలువబడాలి, కపటి అని పిలువబడాలి. కరెక్ట్ పేరు. కానీ మనం ఏమైనా పేరు పెట్టుకున్నాం? దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవజనుడు. ఇప్పుడు నేను కరెక్ట్ చెప్తా చూడు. దేశ విదేశాల్లో అడుక్కు తింటున్న భిక్షగాడు. ఇది కరెక్ట్ పదం. ఇంకొకసారి చెప్పనా? ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే మొత్తం ప్రపంచాన్ని బోధిస్తున్నాడు కాదు. ఎక్కడేం బోధించావని అక్కడ పోవడానికి మనలో అన్నమాట. ఎక్కడేం వెలగబెట్టావు, ఎక్కడేం బోధిస్తున్నావు మాకు తెలీదా? నువ్వేం బోధిస్తున్నావు? అక్కడికి వెళ్ళి ఏం బోధిస్తావు? ఇక్కడ నువ్వు బోధిస్తున్నావు మాకు తెలీదా? నువ్వు ఇంటర్నేషనల్ అయితే ఏం బోధిస్తావు మాకు తెలీదా? ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో వెళ్తారు అంటే వీళ్ళు అడుక్కోవడానికి. అక్కడ డాలర్కి రేట్ ఎక్కువ ఉంది, అక్కడ దినారికి ఎక్కువ విలువ ఉంది, అక్కడ ఎక్కువ మంది డబ్బిస్తారు. మీరు అక్కడ వెళ్ళి ఒక్కసారి మీరు కువైట్ చర్చికి వెళ్ళి, ఈ సంవత్సరం మీ కష్టాలు దేవుడు తీసివేయబోతున్నాడు, మీ సమస్యలన్నీ పోతున్నాయి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని దిగండి. ఒక ఆవిడ వస్తారు, అయ్యగారు ఇదిగో పట్టండి, ఒక 5 దినార్లు, ఈవిడ 5 దినార్లు, 10 దినార్లు, 20 దినార్లు, అలా దినార్లన్నీ ఇస్తారు కదా. అన్నీ తీసి బ్యాంకులో వేసానికి ఎంత అవుతుంది అనుకున్నారు? ఒక నెల సంపాదించారు రాదు. ఇక్కడ ఒక్కరోజు ఒక ప్రసంగానికి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా అమాయకులే. మరలా కోవైట్కి వెళ్ళేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, చదువు రాదు వాళ్ళకే. ఎక్కువ మంది చదువు రాదు, కష్టాల్లో పోతారు. వాళ్ళని గెలకాలే. కువైట్లో ఉన్న వాళ్ళని పుట్టిడు కష్టాలు పాపం కొమ్మరిస్తారు పాపం వాళ్ళ కష్టాలని. వాళ్ళకు తీయగా ఒక్క మాట చెప్తే అంతే దినార్లు ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకని? ఈయన దైవజనుడు, భారతదేశం నుంచి వచ్చాడు అనేటట్టుగా. అంతర్జాతీయ స్థాయిలో అడుగు తినడానికి వెళ్తున్న వాడిని దైవజనుడు అని అనొద్దు. ఇక్కడ ఏం బోధిస్తున్నాడు మాకు తెలుసు కదా. పేర్లు మార్చొద్దు అంటున్నాం. వేషధారి అయితే వేషధారి, మూఢుడైతే మూఢుడు, కపటి అయితే కపటి. అంతేగాని నీకేదో అనుకూలంగా మాట్లాడుతున్నాడని మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు, ఎందుకు అలాంటి పదాలు ఎందుకు పెడతావు? దైవజనుడు డబ్బు అడగరు. డబ్బు ఇస్తా అన్నాడు. ఎవరు? సొదొమ గొమొర్రా రాజులు ఏమన్నారంటే, అబ్రహాము ఇదిగో డబ్బు తీసుకో. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహామును ధనవంతునిగా చేశానని భవిష్యత్తులో నువ్వు అంటావు కాబట్టి చిల్లి గవ్వ కూడా తీసుకొని నీ దగ్గర నుంచి అంతే. ఒకవేళ నాకు నువ్వు ఇచ్చావు అంటే ఈ పని వాళ్ళు తిన్నారు భోజనం అదే అనుకో, అంతే. ఈ పని వాళ్ళు తిన్న భోజనం తప్ప, తాగిన నీళ్లు తప్ప ₹1 కూడా తగను. ఎందుకంటే నన్ను గొప్ప చేయాల్సింది దేవుడు, నేను నీ దగ్గర తీసుకోను.
ఎందుకు చెప్పాను ఇదంతా? నేను మూడుని మూడు అనాలే, కపటిని కపటనాలే. కానీ అహాజ్ ఏం చేశాడు? మూడుని గనుడు అన్నాడు, కపటిని ఉదారుడు అన్నాడు. కానీ హిజ్కియా పరిపాలనలో మూడుడే, కపటి కపటే. యేసుప్రభు అన్నాడు, వేషధారులారా, సొన్నం కొట్టిన సమాధులారా. కరెక్ట్ పదం ఇది. యేసుప్రభు చెప్పేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? గొప్పడు అనుకుంటున్నారు. యేసుప్రభు చెప్పాడు, సొన్నం కొట్టిన సమాధులు మీరు. మనం చెప్పేంత వరకు చాలామంది తెలియదు ఈ పాసులు ఎలాంటి వాళ్ళని, పరిచర్యలు ఎలా జరుగుతున్నాయని. ఎందుకు చెప్పాము? ఇది హిజ్కియా పరిపాలన. మూడు అనేది పిలువబడాలి. అదేంటంటే ఆయన రెస్పెక్ట్ ఇవ్వడు ఎవరికి? రెస్పెక్ట్ రసనా ప్యాకెట్ మా దగ్గర లేవు ఇక్కడ. అందరికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏం చేసావు? రెస్పెక్ట్ ఇస్తాం మనం? ఏం గొప్ప పని చేసావు? ఒకసారి బైబుల్ తెరిచి నువ్వు చేసిన పరిచర్యను చూస్తే అంత డొల్లా. ఇంకా చాలా చెప్పట్లే నేను. అదే అంటారు కదా, కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇంకన్నీ తెంపుకుంటూ పోతే మొత్తం అంతా డొల్లే, ఏం ఉండదు. అందుకని కొద్దిగా పై చెప్తున్నాం. ఏం చేసామని రెస్పెక్ట్ ఇవ్వాలి? ఏం వెలగబెట్టావు ఎంతకి? నన్ను అంటారు చాలామంది, ఏమని? మా ఎక్స్పీరియన్స్ అదో తెలుసా అని. ఎందుకు చెప్పు? ఎందుకు? ఊరగాయ పెట్టుకోవడానికి? ఎందుకు? ప్రతి ఒక్కడు పెరుగుతాడు, ప్రతి ఒక్కడికి తల నెరుస్తుంది. అందరు మేధావులు ఏంటి? మూర్ఖులు కూడా పెరుగుతారు, పెరగరా? మూర్ఖులు అలాగే ఉంటారు, మరగుజ్జుల్లాగా. మూర్ఖులు కూడా పెరుగుతారు, వాళ్ళకు కూడా తల నెరుస్తుంది, వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. అలాంటి అనుభవం నాకు వద్దు. ఏమి వెలగబెట్టి వచ్చావు క్రైస్తవం కోసం? ఏం పోరాటం చేసావు? ఏం నేర్పించావు క్రైస్తవానికి? ఏమీ లేదు. ఇంక నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఒక చర్చి కట్టుకున్నావు, 4 గోడలు కట్టుకున్నావు, ఇదే నా చర్చకు ఇదే నా చర్చ అనుకున్నావు, బ్రతికి చచ్చావు. అంతే తప్ప 4 దిక్కుల్లో చూసి ఎలా వెళ్తుంది క్రైస్తవం ఎప్పుడు ఆలోచించావు నువ్వు? నీకెందుకు రెస్పెక్ట్ ఇస్తాను నేను? ఇవ్వను. మూడుడే పిలువబడాలి, కపటని పిలువబడాలి. మూడుని గనుడిగా చేసి కపటిని ఉదారుడుగా చేస్తే మరి ఉదారత్వం అంటే ఏంటి? ఇంతకీ గనుడు అంటే ఎవరింతకీ? హిజ్కియా పరిపాలనలో పేర్లు మారవు, అహాజు పరిపాలనలో పేర్లు మారుతున్నాయి. 5వ వచనం, మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు. ఎవరి పరిపాలనలో? నీతి న్యాయాలను బట్టి పరిపాలించే రాజు పరిపాలనలో. 6వ వచనం, మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకుందరు, యెహోవాను గురించి కాని మాటలాడుచు, ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనొచ్చు. చూడండి, ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకుంటూ, ఆకలి కొన్న వాడికి పెట్టాలి కానీ ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకోవడం ఏంటి? సిగ్గు లేకుండా వేదిక మీద చెప్తాడేమని, ఈవిడ అడుక్కు తినే దాంట్లో కూడా దశభాగం తీసుకొని వచ్చింది. నీకు సిగ్గు అనిపించలే? నీ చర్చికి వచ్చి అడుగు తినడం ఏంటి? నువ్వు పెట్టాలి కదా ఆవిడికి. లేదంట, అడుక్కు తినే దాంట్లో కూడా దశభాగం తెచ్చిందంట. అంటే మోటివేట్ చేస్తుండే మిగతా వాళ్ళని, అంటే ప్రతి దాంట్లో దశభాగం ఇవ్వమని. ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకుంటూ. పాస్టర్ అంటే పెట్టేవాడు కాదు, ఇప్పుడు తీసుకునేవాడే. ఎంత తీసుకుంటే అది పెద్ద పాస్టర్, ఎంత తీసుకుంటే అది పెద్ద పాస్టర్. ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకుంటున్నారు. తప్పు కదా? తమ చరస్థిరాస్తులన్నీ తీసుకుని వస్తే అపోస్తుల పాదం దగ్గర పెడితే అపోస్తులు అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టారు. ఈరోజు ఎవరికి పంచి పెడుతున్నారు? ఎవరికి పంచి పెట్టడంలే. మైకు తీసుకున్నప్పటి నుంచి ఒకటే మాట, భారభరితమైన పరిచర్య చేస్తున్నావు, సహకరించండి. భారభరితమైన పరిచర్య చేస్తున్నావు, సహకరించండి. నువ్వు చచ్చేంత వరకు ఇక చాలు అనవా అంటున్నా. నువ్వు చచ్చేంత వరకు సహకరించండి అనే మాట కాకుండా ఇక చాలు అనే మాట చెప్పవా? చెప్పడం ఎందుకని? జలగకు 2 కుమార్తెలు గలరు. మొదటి కూతురు పేరు ఏం పేరంట? ఇమ్ము. రెండో కూతురు పేరు ఏం పేరంట? ఇమ్ము. ఇమ్మేనా? తీసుకొని పెట్టలేదు ఒక్క కూతురు పేరు కూడా. సరే, నెక్స్ట్ కానుకలో 2 కూతురు పుట్టారనుకో, ఏం పేరు పెడుతుంది? అప్పుడైనా సరే తీసుకొని పేరు పెడుతుందా? పెట్టదు. జలగెందుకు పెడుతుంది? నెక్స్ట్ కానుకలో 2 పిల్లలు పుట్టాయనుకో, ఏం పేరు పెడుతుంది చెప్పండి ఈసారి? ఇంకా తీసుకురండి అని పెడుతుందా? పెడుతుంది. జలగ నోటితో పీలుస్తుంది, తోకతో పీలుస్తుంది. దొరికిందనుకో దానికి ఏదైనా జంతువు, తోకతో పీలుస్తుంది, నోటితో పీలుస్తుంది. మామూలుగా అన్ని జంతువులు ఏం చేస్తాయంటే నోటితో తీసుకుంటాయి, తోకతో వదిలిపెట్టేస్తాయి. జలగ లక్షణం ఏంటంటే నోటితోనే తీసుకుంటుంది, తోకతోనే తీసుకుంటుంది. అద్భుతమైన జీవి. కార్పొరేట్ పాస్టర్లంతా అక్కడి నుంచే ట్రైనింగ్ అయి వచ్చారు. కార్పొరేట్ పాస్టర్లంతా PhD చేసింది జలగ దగ్గరే. ఇమ్ము
ఏమో అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, చచ్చిన రోజు కావచ్చు, ఏ రోజైనా పర్లే, ఒకటే మాట చెప్పండి, సహకరించండి, సహకరించండి, సహకరించండి. నువ్వేం చేస్తుంటావు మరి? సైట్లు కొనుక్కుంటుంటావు, జలసాలు చేస్తూ ఉంటావు, ఆస్తులు పెంచుకుంటూ ఉంటావు. సహకరించండి, సహకరించండి. జలగలో ఆకలి కొన్న వారి జీవనాధారం తీసుకొనొచ్చు, దప్పికొన్న వారికి పానీయం లేకుండా చేయొచ్చు, హృదయపూర్వకంగా పాపం చేయుదురు. ఇక్కడ చూడండి, దప్పికొనిన వారికి పానీయం లేకుండా చేయొచ్చు. దప్పికొనిన వారికి పానీయం లేకుండా, దప్పికవుతుందంట, వాళ్ళకి నీళ్లు కూడా ఇలా లాగేసుకుంటున్నారంట. ఈ వారంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూకి వెళ్తే జర్నలిస్ట్ ఒక ఆవిడ చెప్తుంది నాకు. ఏమని చెప్తుందంటే, సికింద్రాబాద్లో వైఎంసీఏ అని ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు చర్చిలు లేనటువంటి పాస్టర్లు వచ్చి అక్కడ చర్చిలు జరిపించుకుంటారు. అక్కడ చర్చిలు జరిపించుకుంటుంటే ఒక పెద్ద పాస్టర్ కొడుకంట అక్కడ వచ్చి మీటింగ్ పెడుతున్నాడంట ప్రతి వారం. ఇక్కడ ఎవరు మీటింగ్లు పెట్టుకుంటారు? చర్చిలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు ఆదివారం. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? 1,00,000 మంది సంఘ సభ్యులు కలిగినటువంటి చర్చి పాస్టరు ఆయన కొడుకు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడంట. మరి వీళ్ళు ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి, వచ్చే విశ్వాసాలు ఇక్కడికి వస్తారా, అక్కడ పోతారా? ఇక్కడికి వస్తారా, అక్కడ పోతారా? అంటే ఎవరు బ్రతకొద్దా, ఎవరు సేవ చేయొద్దా, అంటే ఇంకెవరు వద్దా? మీరేనా మొత్తం రాసేసుకున్నారా హైదరాబాద్ ఉంది? దప్పికొనిన వారికి పానీయం లేకుండా చేయొచ్చు, నోటి దగ్గర నుంచి లాగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు, వీళ్ళకి వచ్చే వాళ్ళు వీళ్ళకి వస్తున్నారు, అలా కానుక తీసుకుంటున్నారు, వీళ్ళు పరిచయం చేస్తాం, మొత్తానికి ఏదో నడుస్తుంది. సేవకుడు అంటే కానుక మీద ఆధారపడి బ్రతుకుతాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టావు, ఏం చేయాలి? ఇటు నుంచి అట్టు వచ్చారు, ఈయన ఏం చేయాలి? అడుగు తినాలా చెప్పు, ఏం చేయాలి? నీకు ఒక పరిచర్యలు పెరుగుకున్నావు కదా, నీకేంటి పక్కన వాళ్ళతో పని? ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్ళి ఖర్చు వేయడం అంతే. ఎక్కడ గుంపు ఎక్కువ ఉంటే అక్కడ ఖర్చు వేయడం, ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టడం. ఒరే ఇంకెవరు బ్రతకొద్దా, ఇంకెవరు సేవ చేయొద్దా? ఏంటి అసలు మీ రుబాబు ఏంటి, మీ కబ్జా ఏంటి, మీ దందా ఏంటి? ఇక్కడ దప్పికొనిన వారికి పానీయం లేకుండా చేయొచ్చు, హృదయపూర్వకంగా పాపం చేయుదురు. తెలిసే ఇదంతా, తెలియకుండా కాదంట, తెలిసే చేస్తున్నారంట. హృదయపూర్వకంగా పాపం చేయుదురు. మోసకారి సాధనములు చెడ్డవే, నిరుపేదల న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. నిరుపేదలు న్యాయవాదన చేసినా సరే కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచన చేయుదురు. ఇప్పుడు మన కౌంటర్ వస్తుంది, దేన్ని సపోర్ట్ చేస్తూ? అబద్ధాన్ని సపోర్ట్ చేస్తూ. 8వ వచనం చూడండి, ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఘనులు ఏం చేస్తారంట? ఘనకార్యాలే చేస్తారు. వారి ఘనకార్యాలను బట్టి వాళ్ళు నిలుస్తారు. ఘనులు ఏం పని చేస్తారు? నీచ కార్యాలు చేయరు. ఘనులు ఘనకార్యాలు చేస్తారు. ఘనకార్యాలను బట్టి వాళ్ళు నిలుస్తారు. హిజ్కియా నిలిచాడు చరిత్రలో. 3 అధ్యాయాలు రాయించాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే తర్వాత చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అద్భుతంగా ఉంటాయి ఆయన చేసినటువంటి ప్రతిదే. కానీ నాన్న గురించి ఏం లేవు చెప్పుకోవడానికి. నాన్న గురించి చెప్పుకునేంత నీచమైన పనులే. గనుడే ఘనకార్యాన్ని శ్రీకారం చుడతాడు. ఆ ఘనకార్యాలను బట్టి నిలవబడతాడు చరిత్రలో. ఈ ఆదివారం ఏదో ఒక ప్రసంగం చేద్దామనేది అందరి ఆలోచన. ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం ఏం ప్రసంగం చేస్తానో మీకు తెలుసు, వీడియో చూసిన అందరికీ తెలుసు. ఎందుకని? సొంత మాటలతో ఇక్కడికి రాలే, ఈ మాటలు వివరించడానికే. ఇప్పుడు చెప్పాను ఈ లేఖన భాగాన్ని 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీ జీవితంలో ఎప్పుడు చదివినా సరే ఈ ఎక్స్ప్లెనేషన్ మీ మెదడులోకి వచ్చేస్తుంది. ఇక దీన్ని మీరు ఆలోచించాల్సిన అక్కర్లేదు, ఇంకా కొన్ని అడగాల్సిన అక్కర్లేదు. స్పష్టం, క్లియరా? ఇది కదా ఘనకార్యం అంటే. గనులు ఘనకార్యాలు చేస్తారు, ఆ ఘనకార్యాలను బట్టి చరిత్రలో నిలవబడతారు. ఎంత అద్భుతంగా ఉంది కదా మాట. చూడండి 8వ వచనం, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. నిలవబడాలి అంటే ఘనకార్యాలు జరగాలి. ఘనకార్యాలు చేసేవాడు గనుడు.
సంపాదించుకోవడం చేతగా కాదు. సంపాదించుకున్న వాళ్ళంతా ఏం తీసుకుని పోలే. మనకు కావాల్సిన 3 పూట్ల ప్లేట్ భోజనం జరుగుతుంది, ఇంకా ఎక్కువే జరుగుతుంది. ఇంకెందుకు వాక్యాన్ని మార్చడం, ఇంకెందుకు పరిచర్యలోకి ఏంటంటే పట్టుకొని రావడం. దేవుడు భోజనం పెడుతున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు, అనుకూలత ఇస్తున్నాడు. చచ్చిపోయేదాకా పరిచర్య చేయడమే. ఎలాంటి పరిచర్య చేయాలి? చరిత్రలో నిలవబడాలి. ఇంకొకరు మాట్లాడకూడదు. మనం తీసుకున్న వచనాన్ని ఇంకొకరు మాట్లాడితే అతకూడదు. అంత నిక్కచ్చిగా చెప్పాలి. ఘనకార్యాలు చేస్తే ఆ ఘనకార్యాలను బట్టి మనం నిలుస్తాం. ఈరోజు మనం ఉనికిలోకి వచ్చింది వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం ఘనమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఘనమైనటువంటి కార్యం. ఎంత ఘనమైన కార్యం అది! 3 మార్చినటువంటి ఘనకార్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. కళ్ళు లేని వాళ్ళకి ఆధ్యాత్మిక అంధకారం కానీ పాపాంధకారంలో ఉన్న వ్యక్తులకి వెలుగునిచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. చెవులు లేని వాళ్ళు కూడా వినడానికి ఇష్టపడేది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చెవులు లేని వాళ్ళు చెవులు ఇచ్చాడు అంటే, ఆ వచనం నా గురించే, నేనే దాన్ని నెరవేర్చేది అని చెప్పడానికి. యేసుప్రభు ఎందుకు కళ్ళు ఇచ్చాడు అంటే, ఈ వచనం నా గురించే, నేనే కళ్ళు తెరిచేది అని చెప్పడానికి. ఎందుకు యేసుప్రభు మూర్ఖుల్ని 3 మార్చాడు? సిలువ మీద ఉన్న దొంగని, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, దొంగ హంతకుడు అంటే ఎలాంటి మూర్ఖుడై ఉంటాడు? ప్రభువైన యేసుక్రీస్తు మార్చాడు. ఇక మీదట 3 గనుడని ఎంచబడడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో 3 గనుడయ్యాడు. కపటి ఉదారుడు అయ్యాడు. జక్కయ్య ఎవరు? కపటి కాదా? దాచిపెట్టుకున్నాడు కదా, మోసం చేసినాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఉదారుడయ్యాడు. అయ్యా, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నా. ఎవరు అడిగారు? ఉదారత్వం. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని ఉంటే 4 ఇస్తా. కపటి ఉదారుడైంది సిలువ దగ్గర, 3 గరుడైంది సిలువ దగ్గర. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఘనకార్యాన్ని, సిలువ అనే ఘనకార్యాన్ని చేయడాన్ని బట్టి, ఆ ఘనకార్యాన్ని బట్టి చరిత్రలో నిలవబడ్డాడు. ఇంతవరకు ఎవరు కూడా పాపుల కోసం ప్రాణం పెట్టిన లేరు. పాపులను శిక్షించాలి, పాపులను నాశనం చేయాలి అన్నటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి తప్ప, మతాలు ఉన్నాయి తప్ప, పాపుల కోసం ప్రాణం పెట్టాలి ఇంత ఘనకార్యాన్ని శ్రీకారం చుట్టింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నిలవబడింది చరిత్రలో సిలువ. ఈరోజు 3 మనము, కపటమైన మనము, అంధకారంలో ఉన్నటువంటి అందులమైన మనం ఇలా వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గర కంటే ఆ ఘనకార్యాన్ని బట్టి మనమంతా గనులమైంది అక్కడే. సహోదరులారా, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనా పిలవలేదు. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఎన్నికైన వారిని ఎదిరించడానికి ఎన్నికలైన మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సిలువ మనకు ఘనతను ఆపాదించింది. సిలువ లేకపోతే మనకు ఘనత లేదు. నీతి న్యాయాన్ని బట్టి పరిపాలించే రాజు జనులకు ఎలాగుంటాడంటే, గాలివానకి చాటైన చోట్లాగా ఉంటాడు, ఎడారిలో దాహం తీర్చే నీళ్ళలాగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించిన చాటైన చోటు ఏంటి? గాలివాన కాదు, దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడేటువంటి చాటైన చోటు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ కదా. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండు అనేటువంటి ఆ వేడి నుంచి మనల్ని కాపాడేటువంటి ఆ చల్లటి నీడ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించిన న్యాయంగా నీతిగా పరిపాలించే రాజు ఎక్కడా లేడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు వ్రాయబడిన ప్రతి లేఖనం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను గురించి ముంగుర్తుగా ప్రవచిస్తూ ఉంది. అప్పటికప్పుడు హిజ్కియాలో నెరవేరినా సరే, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో పూర్తిగా నెరవేరింది. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగాల్లో నుంచి నీతి లేనటువంటి, న్యాయం లేనటువంటి నా జీవితాన్ని గొప్పగా ఘనముగా చేయడానికి, నీతికి న్యాయానికి రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణలో దేవుని ఉగ్రత నుంచి, పాతాళ వశం నుంచి నేను తప్పించబడుతున్నందుకే నా దాగు చోటైన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన, ఒకప్పుడు నేను 3 ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి గనున్నయ్యాను. ఒకప్పుడు కపటిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఉదారున్నయ్యాను. ప్రభువా, నేను హృదయపూర్వకంగా చేసిన పాపాన్ని బట్టి నీ గుండెల్లో బల్లిపోటు పొడిపించుకున్నావు.
నీ సిలువుకు మించిన ఘనకార్యం ఇంకొకటి లేదు. ఎంత ఘనకార్యం అంటే నన్ను గనుడుగా మార్చిన ఘనకార్యం నీ సిలువు మాత్రమే. ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో మీద జరిగించడానికి నేను ఏ పాటి వాడిని. నా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దీనులకి ఆహారం లేకుండా చేస్తారని చెప్పాడు, కానీ మీ శరీరాన్ని నాకు ఆహారంగా ఇచ్చావు. దప్పికున్న వారి దాహాన్ని తీసివేస్తారని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం నిజమైన పానీయం. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరాన్ని, ఆయన రక్తాన్ని నాకు ఆహారంగాను పానీయంగాను ఇచ్చాడు ఆయన శిలువలో. ఇంతకు మించిన ఘనకార్యం ఇంకొకటి లేదు. ఇంత ఘనకార్యంలో నన్ను పాలిభాగస్తులుగా చేసినందుకే ఏ పాటి వాడిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్.